మార్కండేయ మహాపురాణంలో 4వ రోజు ప్రవచనంలోకి మనం వచ్చాం. కార్తవీర్యార్జున చరిత్ర మనం కిందటి రోజే ప్రారంభం చేశాం. ధర్మపక్షులు జైమిని మహర్షికి దత్తాత్రేయ మహాముని యొక్క మాహాత్మ్యాన్ని వర్ణించి చెప్పే సందర్భం. అందులోనూ కూడా సుమతి అనేటువంటి కుమారుడు తన తండ్రికి వేదాంత ఉపదేశం చేస్తూ ఆ సందర్భంలో దత్తాత్రేయోపాఖ్యానం కూడా చెప్తున్నాడు. సుమతి తన తండ్రికి దత్తాత్రేయ మహాత్మ్యం చెప్పాడు అని చెప్పి అది తాము విన్నామని చెప్పి ధర్మపక్షులు జైమిని మహర్షికి చెప్తున్నాయి. అందుకే ఈ పురాణంలో ఒక్కొక్కసారి ధర్మపక్షిణ ఊచుహు అని వస్తుంది, ఒక్కొక్కసారి పుత్ర ఉవాచ అని వస్తుంది, ఒకసారి జడ ఉవాచ అని వస్తుంది. జడుడు చెప్పాడు అని. ఏమిటి జడుడు? తండ్రి ఏమనుకున్నాడు? సుమతి జడుడిగా ఉన్నాడు. జడుడు అంటే అర్థం ఏమిటి? మొద్దు అని అర్థం. చదువురాని మొద్దు అంటామే వాళ్ళు, అది అర్థం జడ స్వభావం కలిగిన వారు అంటే అని అనుకుని కుమారుని నువ్వు బాగా చదువుకో, వేదాధ్యయనం చేయి, కర్మలాచరించు అని చెప్పాడు. చెప్తే అప్పుడు నిన్న మనం చెప్పేసుకున్నాం ఈ విషయాలన్నీ. సుమతి, నాన్న నేను ఎప్పుడో గత జన్మలు 10,000 జన్మల్లో నేను ఎంతో వేదాధ్యయనం చేశాను నేను, ఇవన్నీ చెప్పుకున్నాం మనం. కాబట్టి కొడుకు తండ్రికి చేస్తున్నటువంటి ఉపదేశం, ఈ ఉపదేశం ధర్మపక్షులు తాము విన్నాయి కాబట్టి ధర్మపక్షులు జైమిని మహర్షికి ఉపదేశిస్తున్నాయి. ఈ కార్తవీర్యార్జున చరిత్రలోనే దత్తాత్రేయ మాహాత్మ్యం మనకు వస్తుంది. ఎలా ప్రారంభమైంది? కార్తవీర్యార్జునుడి యొక్క తండ్రి కృతవీర్యుడు స్వర్గస్థుడయ్యాడు. మరి తండ్రి స్వర్గస్థుడైతే రాజ్యభారాన్ని కొడుకు గ్రహించాలి కదా. కార్తవీర్యార్జునుడు ఆ భారాన్ని తీసుకోవాలి. కానీ ఏమన్నాడు? అబ్బో నేను తీసుకోను, ఎందుకంటే అలా తీసుకుంటే నేనేదో ఎన్నో పాపాలు చేసినట్టు అవుతుంది, ప్రజలని నేనెంతో ధర్మబద్ధంగా పరిపాలన చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి పన్నులు గ్రహిస్తున్నాను కదా, అంత ధర్మబద్ధంగా నేను చేయకపోతే పాపం నాకు సంభవిస్తుంది, కాబట్టి నేను ఈ రాజ్యాన్ని నేను గ్రహించను, పట్టాభిషేకానికి నేను అంగీకరించను అని చెప్పి కార్తవీర్యార్జునుడు అంటే, అప్పుడు ఆ సభలో ఒక వృద్ధ మంత్రి గర్గుడు అనేటువంటి ఆయన చెప్తున్నాడు. ఆయన ఒప్పించడానికి, కార్తవీర్యార్జునుడిని ఒప్పించడానికి చెప్తున్నటువంటి మాటలు. ఇదంతా కూడా నిన్న ప్రారంభం చేసుకున్నాం. యద్యేవం కర్తుకామస్త్వం రాజ్యం సమ్యక్ ప్రశాసితుం తతః శృణుష్వ మే వాక్యం కురుష్వ చ నృపాత్మజ. ఓ మహారాజా, గర్గుడు చెప్తున్నాడు, వృద్ధమంత్రి, ఓ మహారాజా, నీ యొక్క అభిప్రాయం చాలా గొప్పది. నీవు ఎందుకు రాజ్య పరిపాలన చెయ్యను అంటున్నావు? ఏమో పాపకార్యాలు చేయవలసి వస్తుందేమో, పాపం ఎక్కడ అంటుకుంటుందో అని భయం. అంటే రాజ్యాన్ని చాలా చక్కగా ధర్మబద్ధంగా పరిపాలన చెయ్యాలి అని చెప్పి నీ అభిప్రాయం, అంతేగా? ఎక్కడ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలన చేయలేను అనే భయంతోనే కదా నీవు రాజ్యాన్ని పరిపాలించడానికి ఒప్పుకోవటం లేదు. అలాంటప్పుడు నా తత శృణుష్వమే వాక్యం, నేను చెప్పే కొద్ది మాటలు విను మహారాజా. కురుష్వచ నృపాత్మజ, నేను చెప్పే మాటలు విను, వాటిని ఆచరించిన ఆయన. దత్తాత్రేయం మహాత్మానం సహ్య ద్రోణీకృతాశ్రమం తమారాధయ భూపాల పాతియో భువనత్రయం. ఓ మహారాజా, మహాత్ముడు సహ్యాద్రి పర్వతంలో ఆ ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడ ఉంటున్నటువంటి వాడు, ముల్లోకాలని పరిపాలించేవాడు, యోగాన్ని అవలంబించినటువంటి వాడు, అందరియందు సమభావము కలిగిన వాడు, జగద్రక్షకుడు, విష్ణుమూర్తి యొక్క అంశము, ఈ భూలోకమందు అవతరించినవాడు అయినటువంటి దత్తాత్రేయ మహామునిని ఆరాధించు ఓ కార్తవీర్యార్జున మహారాజా. ఆ దత్తాత్రేయ మహామునిని ఆరాధించాకనే
దేవేంద్రుడు రాక్షసులను సంహరించి తాను పోగొట్టుకున్నటువంటి స్వర్గాధిపత్యాన్ని తిరిగి పొందాడు. అంత గొప్ప మహాముని, అవధూత దత్తాత్రేయ మహాముని. ఆ దత్తాత్రేయ మహామునిని ఆరాధించు ఓ మహారాజా, నీ సందేహాలన్నీ తీరుతాయి, నీవు చక్కగా రాజ్య పరిపాలన కూడా చేయగలవు. ఆ దత్తాత్రేయ మహాముని ఉపదేశాన్ని అనుసరించి రాజ్య పరిపాలన చేయు మహారాజా. అర్జున ఉవాచ, కార్తవీర్యార్జునుడు చెప్తున్నాడు, రాజు చెప్తున్నాడు, కథమారాధితో దేవైర్దత్తాత్రేయ ప్రతాపవాన్ కథం వాపహృతం దైత్యేరింద్రత్వం ప్రాప వాసవః. ఏమన్నావు ఓ గర్గమహాముని? దేవతలు దత్తాత్రేయుని ఆరాధించారు, రాక్షసులు అపహరించిన ఇంద్ర పదవిని తిరిగి దేవేంద్రుడు పొందాడు అని నువ్వు అన్నావే, ఇదంతా ఎలా జరిగింది ఒకసారి చెప్పవా? గర్గవువాచ, గర్గుడు చెప్తున్నాడు, దైత్యానాం దేవతానాం చ యుద్ధమాసీత్ సుదారుణం దైత్యానాం ఈశ్వరే జంభే దేవానాం చ శచీపతౌ. ఓ మహారాజా, రాక్షసులకు ప్రభువు జంభాసురుడు, జంభుడు అతని పేరు, దేవతలకి ప్రభువు దేవేంద్రుడు. వీరిద్దరూ ఉండగా దేవతలకి రాక్షసులకి భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధము కొన్ని సంవత్సరాలు జరిగిందో ఆ యుద్ధంలో చివరికి దేవతలు ఓడిపోయారు, రాక్షసులకి జయం కలిగింది. విప్రచిత్తి మొదలైనటువంటి రాక్షసుల చేతిలో దేవతలందరూ కూడా ఓడిపోయారు. దేవతలు పలాయనం చిత్తగించారు, అంటే ఇంకక్కడి నుంచి పారిపోవడంలోనే ఉత్సాహం కలిగి ఉన్నారు. ఇక యుద్ధం చేయడానికి అసమర్థులయ్యారు అని అర్థం. ఇక బృహస్పతి వద్దకు వెళ్ళి బృహస్పతి సహాయాన్ని కోరారు. ఓ బృహస్పతి ముని, నువ్వే మాకు తగినటువంటి సలహా చెప్పాలి, ఉపదేశం చెయ్యాలి, మేము రాక్షసుల చేతిలో ఓడిపోయాము. బృహస్పతిరువాచ, బృహస్పతి చెప్తున్నాడు, దత్తాత్రేయం మహాభాగమత్రే పుత్రం తపోధనం వికృతాచరణం భక్త్యా సంతోషయితుమర్హతః. ఓ దేవతలారా, అత్రి మహర్షి కుమారుడున్నాడయ్యా, తపస్సే ధనము కలిగినవాడు, వికృత చేష్టలు కలిగినవాడు. ఎందుకు చెప్తున్నాడంటే, వీళ్ళు వెళ్ళిన తర్వాత ఆయన ఏదో వికృత చేష్టల్లో ఉన్నాడు అంటే, మద్యం తాగుతున్నాడు, స్త్రీని పక్కన పెట్టుకున్నాడు, మద్యపానం చేస్తున్నాడు అంటే వీళ్ళకేమో సందేహం వస్తుందని ముందే చెప్తున్నాడు అనమాట. అదంతా కూడా మాయ, మీరు దానిని ఆ అర్థంలో తీసుకోకండి, దాని భావం వేరే ఉన్నది అని వాళ్ళకి తెలియపరచడానికి ముందుగానే చెప్తున్నాడు. బృహస్పతి దేవతలతో వికృత చేష్టలు కలిగినటువంటి వాడు అయినటువంటి దత్తాత్రేయ మహామునిని మీరు భక్తితో సంతోషపెట్టండి. ఓ దేవతలారా, తప్పనిసరిగా ఆ దత్తాత్రేయుడు మీకు వరాన్ని ఇస్తాడు, మీరు రాక్షసులని సంహరిస్తారు. గర్గవువాచ, గర్గుడు చెప్తున్నాడు. ఇదంతా ఎవరికి చెప్తున్నారు? గర్గుడు కార్తవీర్యార్జునుడికి చెప్తున్నాడు. హంతుం శక్తా న సందేహో దత్తాత్రేయ ప్రసాదతః ఇత్యుక్తాస్తే తదా జగ్ముః దత్తాత్రేయాశ్రమం సురాహ. దేవతలంతా కూడా, అమ్మయ్య, మనకిప్పుడు తగిన సలహా, తగినటువంటి ఉపాయం దొరికింది, వెంటనే మనం దత్తాత్రేయ మహాముని దగ్గరికి వెళదాం. దత్తాత్రేయ మహాముని ఉపదేశాన్ని అనుసరించి మనం ముందుకు వెడదాం, మన చేతిలో రాక్షసులు ఓడిపోవడం ఖాయం. దదృశుశ్చ మహాత్మానం శాంతం లక్ష్మ్యా సమన్వితం ఉద్గీయమానం గంధర్వై సురాపానరతం మునిం. వెళ్ళారు వీళ్ళు దేవతలందరూ కూడా, దత్తాత్రేయ మహామునిని చూశారు. ఆయన ఎలా ఉన్నాడు తెలుసునా? సహన స్వభావం కలిగినవాడు, లక్ష్మీదేవితో కూడుకున్నవాడు, మహాత్ముడు. గంధర్వులు గానం చేస్తున్నటువంటి సందర్భం అది, వాళ్ళ చేత, గంధర్వుల చేత కీర్తింపబడుతున్నవాడు, మద్యపానమందు ఆసక్తుడు అయినటువంటి దత్తాత్రేయ మహామునిని చూశారు వీళ్ళు. దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, మద్యపానం చేస్తున్నటువంటి ఆ మునికి
సమస్త పదార్థాలు మద్యంతో సహా సమస్త పదార్థాలని సమర్పించుకున్నారు. ఎందుకంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళినా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఏదో ఒక పండో ఏదో ఒకటి అక్కడ సమర్పించాలి. మనం ఒట్టి చేతులతో ఎప్పుడూ వెళ్ళకూడదు. చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళినా ఇది మా గురువుగారు ఒకసారి నాకు చెప్పారు. మనం వాళ్ళ దగ్గరికి వెళుతున్నాం అంటే మనకు చేతనైనది. అలాగే దేవతలందరూ కూడా ఆయనకు లేఖన, దత్తాత్రేయుడికి లేఖన, కానీ ఇది ఒక సంప్రదాయం. తిష్టంతమనుతిష్టంతి యాంతం యాంతి దివౌకసః ఆరాధయామాసు రథస్థితాస్తిష్టంతమాసనే. దేవతలు ఏం చేస్తున్నారంటే, దత్తాత్రేయ మహాముని నిలబడుంటే వీళ్ళందరూ నిలబడి ఉన్నారు. ఆయన అటు ఇటు నడుస్తుంటే వీళ్ళు కూడా అటు ఇటు నడుస్తున్నారు. ఆయన కూర్చుంటే వీళ్ళు కింద ఆసనం మంది ఆయన కూర్చుంటే వీళ్ళు కింద కూర్చున్నారు. దత్తాత్రేయ మహామునిని ఈ విధంగా సేవించిరి. సప్రాహ దేవాన్ ప్రణతాన్ దత్తాత్రేయ కిమిష్యతే. దత్తాత్రేయుడు అంటున్నాడు, ఓ దేవతలారా, మీరు నాకు నమస్కరించి నన్ను అనుసరిస్తున్నారే, ఏం కోరుకుంటున్నారు మీరు? ఎందుకు నాకు ఈ సేవలను చేస్తున్నారు మీరు? నేనేం చెయ్యాలి మీకు? దేవావూచు, దేవతలు చెప్తున్నారు, దానవైర్మునిషార్దూల జంభాద్యైర్భూర్భువాదికం హృతం త్రైలోక్యం ఆక్రమ్య క్రతుభాగాశ్చ కృత్స్నషః. ఓ మహాముని, జంభుడు మొదలుగా కలిగినటువంటి రాక్షసులు ఈ ముల్లోకాలని ఆక్రమించారు, మా యజ్ఞ భాగాలను అపహరించారు. ఓ మహాముని, అటువంటి రాక్షసులను, దుష్టులైన రాక్షసులను చంపడానికి నీవు నిశ్చయము చేయుము. నీ అనుగ్రహము వలన తిరిగి మేము స్వర్గమును అధిరోహించగలము. ఎక్కడో అక్కడ తిరుగుతున్నారు వీళ్ళంతా, స్వర్గం నుంచి తరిమేశాడు ఆయన జంభాసురుడు. అక్కడ ఇక్కడ తిరుగుతున్నారు, స్వర్గాధిపత్యం లేదు దేవేంద్రుడికి, వీళ్ళకి స్వర్గ నివాసం లేదు. దత్తాత్రేయ ఉవాచ, దత్తాత్రేయుడు చెప్తున్నాడు, మద్యాసక్తోహముచ్ఛిష్టో నచైవాహం జితేంద్రియ. నేను మద్యపానమందు ఆసక్తి కలిగిన వాడిని దేవతలారా. నాకు ఇంద్రియ నిగ్రహం లేదు, ఇంద్రియాలను నేను జయించలేదు. మరి ఇంద్రియాలను జయించిన వాడు మద్యపానం చేస్తారా? చెప్పండి. ఇంద్రియాలను జయించిన వాడును కాను. మరి నేను శత్రుపరాజయం చేస్తానని మీరెలా నమ్ముతున్నారు? దేవావూచు, దేవతలు చెప్తున్నారు, అనఘస్త్వం జగన్నాథ నలేపస్తవ విద్యతే విద్యాక్షాళన శుద్ధాంతైర్నివిష్ట జ్ఞానధీధితే. ఓ జగత్ప్రభు, నీవు పాపరహితుడవు. చూసారా, తామరాకు మీద నీటి బిందువు తామరాకుకు అంటదు. అదేవిధంగా నీవు మద్యపానం చేయి, మరొక పని చేయి, నీకు ఏ పాపములు నీకు అంటవు, వాటితో సంబంధము ఎంత మాత్రమూ లేదు. ఓ జ్ఞానప్రకాశ స్వరూపుడా, ఓ మహాముని, నీవు శుద్ధమైన అంతఃకరణం కలిగిన వాడివి. ఎందువల్ల? నీ అందల అజ్ఞానం నశించింది. జ్ఞానం వల్ల నీకు జ్ఞానం సిద్ధించింది, ఆ జ్ఞానం వల్ల అజ్ఞానం నశించింది. కాబట్టి శుద్ధమైన అంతఃకరణం కలిగిన వాడివి ఓ మహాముని. దత్తాత్రేయ ఉవాచ, దత్తాత్రేయుడు చెప్తున్నాడు, సత్యమేతత్సురా విద్యా మమాస్తి సమదర్శినః. ఓ దేవతలారా, నేను విద్యావంతుణ్ణే, చదువుకున్నాను నిజమే. మీరంతటా సమదర్శనము కలిగిన వారు, సమబుద్ధి కలిగిన వారు, అందరినీ సమానంగా చూసే బుద్ధి కలిగిన వారు. కానీ నేను అపవిత్రునయ్యానయ్యా. చూడు, నా పక్కన ఒక స్త్రీ ఉంది, స్త్రీ సంసర్గం వల్ల నేను అపవిత్రునయ్యానయ్యా. నిరంతరము నేను అనుభవిస్తున్న ఈ స్త్రీ సంభోగం దుఃఖానికి కారణం కదా, నేను అపవిత్రునయ్యాను కదా. ఈ పరిస్థితుల్లో మీకు నేను ఎలా సహాయం చేస్తానయ్యా? చెప్పండి దేవతలారా. దేవావూచు, అనఘేయం మునిశ్రేష్ఠ జగన్మాత నదుష్యతి. నీ పక్కన ఉన్నది ఆ స్త్రీ ఎవరో కాదు. ఎందుకయ్యా మహాముని ఇలా చెప్తావు? జగన్మాత. నీ పక్కన ఉన్నది జగన్మాత మహాముని, మహాశక్తి అమ్మవారు. ఆమెకు ఎట్టి పాపాలతోనూ సంసర్గం లేదు.
నీ హృదయంలో నిలిచినటువంటి మహావిద్యా స్వరూపురాలు, పరావిద్య ఆమె. సూర్యుని యొక్క కిరణాలు పండితులతోనూ సంసర్గం కలిగి ఉంటాయి, చండాలులతోనూ సంసర్గం కలిగి ఉంటాయి. పాపం మాత్రం వాటికి ఏమంటావు. అదేవిధంగా మిక్కిలి శ్రేష్ఠురాలైనటువంటి ఈమె ఎటువంటి పాపములు లేనిది, అమ్మవారు మహాశక్తి, జగన్మాత. గర్గవువాచ ఏవముక్తస్తతో దత్తాత్రేయో బ్రవీదిదం ప్రహస్య త్రిదశాన్ సర్వాన్ యద్యేతద్భవతాం మతం. దేవతలు ఈ విధంగా పలికారు కదా, నవ్వుతున్నాడు దత్తాత్రేయ మహాముని. ఓహో, మీరు అలా అనుకుంటున్నారా? సరే, మీకు అదే సమ్మతమైతే, మీ అభిప్రాయమే అదే అయితే ఓ పని చేయండి అయ్యా, ఇంకెందుకు ఆలస్యం, రమ్మనండి రాక్షసులను యుద్ధానికి, వచ్చేయమనండి. ఇంకెందుకు ఆలస్యం చేస్తారు, వచ్చేయమనండి రాక్షసులను యుద్ధానికి. వాళ్ళందరినీ తీసుకొచ్చేసి నా ముందు నిలబెట్టండి, ఆహ్వానించండి వాళ్ళని యుద్ధానికి, ఆలస్యం చేయకండి. నా దృష్టిపాతం చేతనే రాక్షసులలో బలము క్షీణిస్తుంది. నన్ను చూచినంతనే వాళ్లలో బలము తగ్గిపోయి క్షీణించిన వారు అగుదురు. రమ్మనండయ్యా, ఇంకెందుకయ్యా ఆలస్యం. గర్గవువాచ తస్య తద్వచనం శ్రుత్వా దేవైర్దైత్యా మహాబలాః ఆహవాయ సమాహూత జగ్ముర్దేవగణాశ్రమం. దత్తాత్రేయ మహాముని మాటలు విన్ని ఇంకా ఆలస్యం చేస్తారో వాళ్ళు, వెంటనే రండి రండి అని పిలుస్తున్నారు వాళ్ళు రాక్షసులను యుద్ధానికి. రాక్షసులకైనా కొంచెమైనా బుద్ధి ఉందా? ఇప్పుడే కదా దేవతలను ఓడించారు, ఓడించిన తర్వాత వెంటనే రండి రండి ఉంటే వాళ్ళకి ఏదో బలం ఉంటుంది కదా, అమ్మో ఇప్పుడు పోతే ఏమవుతుందని ఆలోచించారా వాళ్ళు. వీళ్ళ సంగతి చూద్దామని బయలుదేరి వచ్చేసారు వాళ్ళు, రాక్షసులందరూ వచ్చేసారు. వచ్చేసింది ఎక్కడికి వచ్చారు? దత్తాత్రేయ మహాముని ఆశ్రమానికి వచ్చారు. దేవతలకు ఉంటే అక్కడికి వస్తారు కదా, దేవతలను సంహరించేయాలి కదా వాళ్ళ ఉద్దేశం. తే హన్యమానా దైతేయైర్దేవా సర్వే భయాతురాహ. ఇంకా చంపేయడం మొదలుపెట్టారు, ఒక్కొక్కళ్ళని దెబ్బలేసేయడం మొదలుపెట్టారు. దొరికిన వాడిని అలా దొరికినట్టు చితకబోతున్నారు రాక్షసులు దేవతల్ని. దత్తాత్రేయాశ్రమం జగ్ముహు సమస్తాః శరణార్థినః. దత్తాత్రేయ మహామునికి అయ్యో శరణు శరణు మహానుభావ, వీళ్ళందరూ మమ్మల్ని కొట్టి చంపేస్తున్నారు వీళ్ళు. తమేవ విభుషుర్దైత్యాః కాలయంతో దివౌకసః దదృశుస్తం మహాత్మానం దత్తాత్రేయం మదాలసం. దేవతలు మదాలసాం అని ఉండాలి. దేవతలు దత్తాత్రేయముని యొక్క ఆశ్రమాన్ని ప్రవేశించారు, మదాలసం అని. అక్కడ మద్యపానంతో మత్తుడై ఉన్నటువంటి మహాత్ముడైన దత్తాత్రేయ మహామునిని ఆ రాక్షసులు చూచిరి. మదముతో అలసుడైనటువంటి దత్తాత్రేయ మహామునిని చూచిరి, ఆ రాక్షసులంతా చూశారు. మళ్ళీ చదువుతాను. తమేవ వివిషుర్దైత్యాః కాలయంతో దివౌకసః దదృశుస్తం మహాత్మానం దత్తాత్రేయం మదాలసం. రాక్షసులు వచ్చారు, మద్యపానం చేస్తున్నటువంటి దత్తాత్రేయుడిని చూశారు. చూసి ఇంకా ఏం చూశారో తెలుసునా? వామపార్శ్వస్థితామిష్టామశేష జగత శుభాం భార్యాంచాస్య సుచార్వంగీం లక్ష్మీమిందు నిభాననా. దత్తాత్రేయుడు పక్కనే ఒక స్త్రీ ఉంది, చంద్రముఖి. చంద్రుడి వలె ఎంత అందమైనటువంటి స్త్రీ! సమస్త జగత్తుకు మంగళస్వరూపురాలు, అందమైన అవయవాలు కలిగినది, నల్లని కలువ వంటి కాంతిమంతమైన కన్నులు కలది, మిక్కిలి లావైన కటిభాగము కలది, అందమైన దంతములు కలది, మధురముగా మాటలాడగలది, స్త్రీకి ఉండవలసినటువంటి గొప్ప లక్షణాలన్నీ కలిగినది అయినటువంటి లక్ష్మీదేవిని దత్తాత్రేయుని యొక్క భార్య అయిన, దత్తాత్రేయుడు అంటే విష్ణుమూర్తి కదా, దత్తాత్రేయుని యొక్క భార్యను చూచరి. అంతే, వాళ్ళలో కామం ఉద్భవించింది. ఆమెను పొందాలి అనేటువంటి దుష్ట ఆలోచన కలిగింది. మనస్సును నిగ్రహించుకోలేకపోయారు.
ఇంకా దేవతలను వదిలిపెట్టారు వాళ్ళు. ఇంకా దేవతలు ఎందుకు, యుద్ధం ఎందుకు, ఇప్పుడు కావాల్సింది ఏమిటి, స్త్రీ కావాలి. పాపముల చేత ప్రేరేపింపబడి దేవతలను విడిచిపెట్టి ఆ స్త్రీ యందు ఆసక్తులైరి. రాక్షసులంతా ఈమెను ఎలా అయినా ఎత్తుకుపోవాలి అనుకున్నారు వాళ్ళు. ఈ స్త్రీరత్నాన్ని కానీ పొందితే మన జన్మ సార్థకం. ఈ స్త్రీరత్నాన్ని పొందకుండా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మన జన్మ వ్యర్థం. ఈ దేవతల్ని ఇవాళ కదా రేపైనా చంపేయచ్చు. దేవతలు చంపడం పెద్ద కష్టమా, వీళ్ళ చేతిలో పనేది. కానీ స్త్రీరత్నం దొరకాలిగా. అమ్మ ఎంత గొప్ప అందమైనటువంటి స్త్రీ, ఇంతవరకు మేము ఎక్కడా చూడనే లేదు. మరి ఇంతటి అందమైన స్త్రీరత్నాన్ని ఇప్పుడే కదా పొందాలి, ఇప్పుడే కదా తీసుకుపోవాలి. ఏమనుకున్నారంటే వీళ్ళు, ఓ పని చేద్దాం, పల్లకిలో మోసుకుని వెళ్ళిపోదాం. పల్లకిలో తీసుకుని నెత్తిమీ పల్లకి ఏం చేయాలి, నెత్తిమీ పెట్టుకుని తీసుకుపోదాం. మరి గొప్ప స్త్రీ కదా, గౌరవంతో తీసుకెళ్ళాలి కదా, పల్లకిలో ఎక్కించుకుని తీసుకుపోదాం. గర్గవు ఆచా, గర్గుడు చెప్తున్నాడు, సానురాగస్తతస్తేతు మునేరంతికమాగమన్ తస్య తాం యోషితం సాధ్వీం సముక్షిప్య స్మరాతురాః. ఆ స్త్రీరత్నమందలి కోరికతో రాక్షసులు దత్తాత్రేయ ముని దగ్గరికి వచ్చారు. ఆ పక్కనే ఉన్నటువంటి దానవులందరూ కూడా ఆమెని తీసుకొని పల్లకిలో ఉంచి ఆ పల్లకిని శిరస్సుల మీద పెట్టుకుని మోసుకుంటూ తమ నివాస స్థానాలకు బయలుదేరారు. అమ్మ ఎంత అదృష్టం ఈరోజు, ఎంత గొప్ప విలువైనటువంటి వస్తువు మనకి దొరికింది. అమ్మ ఈరోజు మనం చేసుకున్న భాగ్యం అనుకున్నారు. అదేదో అభాగ్యం అని చెప్పి తెలియదు వీళ్ళకి, అదేదో దురదృష్టం అని చెప్పి తెలియదు. అదృష్టం అనుకున్నారు, నెత్తి మీద ఎక్కించుకున్నారు, బయలుదేరారు. దత్తాత్రేయుడు నవ్వుతున్నాడు పక్కన. దత్తాత్రేయస్తదా దేవాన్ విహస్యేదమధాబ్రవీత్. దేవతలతో ఉన్నాడు, అయిపోయింది వెళ్ళే పని, ఇక మీ పని అయిపోయింది. అదేమిటండి అయిపోయింది అంటారేంటండి వీళ్ళు, నీ భార్యను ఎత్తుకుపోతుంటే మీ పని అయిపోయింది అంటారేమిటి మీరు? దిష్ట్యా చహంత దైత్యానామేషా లక్ష్మీ శిరోగత. మన అందరూ అదృష్టమయ్యా, దత్తాత్రేయుడు చెప్తున్నాడు, మన అందరూ అదృష్టమయ్యా. లక్ష్మీదేవి వాళ్ళ నెత్తిన ఎక్కి కూర్చుంది, ఇది మనం చేసుకున్న అదృష్టమయ్యా. సప్తస్థానాన్యతిక్రమ్య లయమన్యముపేష్యతి. లక్ష్మీదేవికి 7 స్థానాలు ఉన్నాయి. వాటిని అతిక్రమించిన వెంటనే ఈ రాక్షసులను విడిచిపెట్టి మరొక చోటికి వెళ్ళిపోతుంది. 7 స్థానాలు ఉన్నాయి, ఏంటో చూద్దాం. ఆ 7 స్థానాలు ఏంటంటే, నృణాం పాదస్థిత లక్ష్మీర్నిలయం సంప్రయచ్చతి సక్నోశ్చ సంస్థిత వస్త్రం రత్నం నానావిధం వసు. లక్ష్మీదేవి పాదమందు 7 స్థానాలు జాగ్రత్తగా చూడండి. పాదమందు కానీ ఉన్నట్లయితే నివసించడానికి స్థానం ఇస్తుంది. తొడలయందుంటే వస్త్రాలు, రత్నాలు, సంపదలని ఇస్తుంది. గుహ్య ప్రదేశాలు, రహస్య ప్రదేశాలు యందు కానీ ఆమె ఉన్నట్లయితే భార్యనిస్తుంది. 2 భుజాల యొక్క మధ్య భాగంలో ఉన్నట్లయితే సంతానాన్ని ఇస్తుంది. పురుషుల హృదయమందున్నట్లయితే కోరికలను తీరుస్తుంది. కంఠమందుంటే కంఠభూషణాలని సమర్పిస్తుంది. అంతేకాదు, దూరంగా ఉన్నటువంటి భార్య, బంధువులు, పుత్రాదులు వాళ్లతో సహవాసాన్ని ఏర్పరుస్తుంది. క్షీర సముద్రమందు ఉద్భవించిన ఈ లక్ష్మీదేవి ముఖస్థానమందు కానీ ఉన్నట్లయితే రుచికరమైన భోజనం, ప్రియభాషిత్వం ఇన్నిటిని ఇస్తుంది. కవిత్వం ఇన్నిటిని ప్రసాదిస్తుంది. ముఖంలో ఉన్నట్లయితే శిరస్సుపై ఉంటే వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఇది ఆమె యొక్క 7 స్థానాల యొక్క ఇది. అప్పుడేం చేస్తుంది, వాళ్ళని వదిలిపెట్టి మరొకరిని ఆశ్రయిస్తుంది. ఇప్పుడు రాక్షసులను ఎత్తి మీద ఎక్కింది కాబట్టి వాళ్ళని సంహరించి వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ప్రగృహ్యాస్త్రాణి వధ్యంతాన్ తస్మాదేతే సురారయః నభేతవ్యం భృషంత్వేతే మయా నిస్తేజసః కృతాః. ఇంకా ఆలస్యం ఎందుకయ్యా దేవతలారా, అస్త్రశస్త్రాలను గ్రహించండి, రాక్షసులను సంహరించండి, భయపడకండి. వాళ్ళకి ఎప్పుడో తేజస్సు నశించిపోయింది. ఇతరుల భార్యలను కాంక్షించడమే వీరు చేసుకున్న మహాపాపం.
పుణ్యం నశించిపోయింది, పరాక్రమం నశించిపోయింది. గర్గ ఉవాచ, ఇంకేముందండి, తతస్తే వివిధైరస్త్రైర్వధ్యమానా సురారయ. ఏం చేశారు వీళ్ళంతా? ఒక్కొక్క దేవత ఏం చేశారు? చేతిలో ఆయుధం పట్టుకున్నారు, దొరికిన వాళ్ళంతా దొరికినట్టు చంపేస్తున్నారు రాక్షసుల్ని. వారి శిరస్సులందు ఆక్రమించినందువల్ల వారు కూడా నశించిపోయారు. ఎవరైతే శిరస్సుల మీద ఎక్కించుకున్నారో, పల్లకిలో మోసారో వాళ్ళు కూడా చచ్చిపోయారు. ఎవ్వడు ఏ రాక్షసుడు కూడా ఇక మిగలలేదు. రాక్షస నాశనము కారణముగా లక్ష్మీశ్చోత్పత్య సంప్రాప్త దత్తాత్రేయం మహామునిం. ఆ పలక నుంచి ఒక ఉరుకు ఉరికింది, దత్తాత్రేయుడు పక్కన వచ్చేసింది. దత్తాత్రేయ మహామునిని చేరింది. దేవతలంతా కూడా లక్ష్మీదేవిని స్తుతిస్తున్నారు. దేవతలు దత్తాత్రేయ మహామునికి నమస్కరించి ప్రణిపత్య తతో దేవా దత్తాత్రేయం మహామునిం జయ కృష్ణ జగన్నాథ దైత్యాంతక హర ప్రభో. ఓ జగన్నాథ, ఓ కృష్ణ, ఓ రాక్షస సంహారక, పరమశివ, జగత్ప్రభు, నారాయణ, అచ్యుత, అనంత, వాసుదేవ, అక్షయ, అజర, జనార్దన, శారంగము ధనస్సుగా కలిగినవాడా, చక్రపాణి, భక్తుల పట్ల ఎప్పుడూ వాత్సల్యం చూపువాడా, నీ అనుగ్రహము వల్లనే మాకు సుఖము, ధనము, రాజ్యము, సంపదలు అన్నీ సమకూరినవి, తిరిగి స్వర్గాధిపత్యము కూడా లభించినది అని చెప్పి స్తుతించి వాళ్ళు మళ్ళా స్వర్గాన్ని అధిరోహించారు. ఓ రాజేంద్ర, ఇప్పుడు గర్గుడు దత్తాత్రేయుని యొక్క మాహాత్మ్యాన్ని కార్తవీర్యార్జునుడికి వర్ణించి చెప్పాడు. ఓ రాజేంద్ర, గర్గుడు రాజుతో అంటున్నాడు, కార్తవీర్యార్జునుడితో, నీవు కూడా నీకిష్టమైన దానిని పొందాలి అనుకుంటే, సాటిలేని సంపదలను కోరుకుంటే, ప్రజలని ధర్మబద్ధంగా పరిపాలించాలి అనే కోరిక కలిగి ఉంటే, ఆ కోరికని తీర్చుకోవాలి అంటే ఆ దత్తాత్రేయ మహామునిని ఆరాధించవయ్యా. పుత్రవు ఆచ, పుత్రుడు అంటే ఇప్పుడు సుమతి చెప్తున్నాడు అని, సుమతి తండ్రికి చెప్తున్నాడు అని. ఓసారి పక్షిణః ఊచుః అని వస్తుంది మళ్ళా. పుత్రవు ఆచ, పుత్రుడు పలుకుతున్నాడు. ఎవరు? సుమతి పలికి ఏమంటున్నాడు? ఇత్యుషేర్వచనం శ్రుత్వా కార్తవీర్యో నరేశ్వర దత్తాత్రేయాశ్రమం గత్వా తం భక్త్యా సమపూజయతు. వెంటనే కార్తవీర్యార్జునుడు ఏం చేశాడు? ఋషి చెప్పిన మాటలను విని దత్తాత్రేయ మహాముని ఆశ్రమానికి వెళ్ళి ఆ మునికి కాళ్ళు పట్టాడు, అర్ఘ్యపాద్యాదులను ఇచ్చాడు, పుష్పమాలలు, మంచి గంధము, జలము, ఫలము అన్నిటినీ ఇచ్చి ఆ మునికి సకల సపర్యలు చేశాడు. రాజు చేసిన సపర్యలకు సంతోషం పొందిన దత్తాత్రేయ మహాముని, ఓ రాజా, ఏమయ్యా, ఇప్పుడు నాకు సేవలు చేస్తున్నావంటే నా వల్ల ఏదో ఆశించే నీవు వచ్చావు, అందులో సందేహం లేదు. తినకూడని త్రాగకూడని మద్యభోజ్యాదులను నేను సేవిస్తున్నానే, తినకూడని పదార్థాలు తింటున్నాను, తాగకూడని పదార్థాలు త్రాగుతున్నాను, నా పక్కన స్త్రీ కూడా ఉన్నది, ఎల్లప్పుడూ నిందింపతగిన ప్రవృత్తి గలవాడను నేను. భోగాలను అనుభవిస్తూ నేనేదో నా బాణాన్ని నేను సంతోషం అనుభవిస్తుంటే నన్నెందుకయ్యా అడ్డుపడతావు? నువ్వెందుకయ్యా నా పనేదో నన్ను చేసుకోనివయ్యా? నా సంతోషానికి అడ్డుపడతావేమయ్యా? ఆటంకపరుస్తావేమయ్యా? నీకు ఉపకారం చేయలేను సుమా. అమ్మో, నేనెక్కడ నేను ఉపకారం చేసే అంత గొప్పవాడినా? వెళ్ళి ఎవరినైనా సమర్థులుంటే సమర్థులైన వారిని ఆరాధించవయ్యా. ఓ రాజు కదా కార్తవీర్యార్జునుడు, పెద్ద రాజు ఆయన, భూమండలానికి రాజు. నన్ను వచ్చి ఆరాధిస్తావేమయ్యా? నేనేం చేస్తానయ్యా నీకు? నాలో ఏ శక్తి ఉందయ్యా? ఇప్పుడు ఇలాంటి చేయకూడని పనులు చేస్తే ఏమవుతుంది తెలిసిన? శక్తులు నశించిపోతాయి. నాకు అంతే, నాలో ఏ శక్తి ఉంది కనుక నీకు నేను సహాయపడడానికి? పుత్రవు ఆచా, పుత్రుడు సుమతి చెప్తున్నాడు తండ్రికి, తేనైవ ముక్తో మునినా స్మృత్వా గర్గవచశ్చ తత్
ప్రత్యువాచ ప్రణమ్యేనం కార్తవీర్యస్తతోర్జున. దత్తాత్రేయుడు ఇలా చెప్పగా ఆ కార్తవీర్యార్జున మహారాజు గర్గముని చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఎందుకంటే అప్పుడు దేవతలతోనూ ఇలాగే అన్నాడు ఆయన. గర్గుడు ముందుగానే చెప్పాడు కదా, అవన్నీ గుర్తుకు వచ్చి దత్తాత్రేయ మహామునికి నమస్కరించి అర్జున ఉవాచ, అర్జునుడు చెప్తున్నాడు, కార్తవీర్యార్జునుడు, దేవస్త్వం హి పురాణో యస్వాం మాయాం సమాశ్రితః అనఘస్త్వం తథైవేయం దేవీ సర్వభవారణిః ఇత్యుక్తః ప్రీతిమాన్ దేవో భూయస్తం ప్రత్యువాచః. కార్తవీర్యార్జునుడు చెప్తున్నాడు దత్తాత్రేయ మహామునికి నమస్కరించి, స్వామి నీవు దేవుడవు, పురాణ పురుషుడవు, మాయను ఆశ్రయించి ఉన్నావు, నీవు పాపరహితుడవు. ఈ మహాదేవి, నీ పక్కన ఉన్నటువంటి మహాదేవి కూడా సమస్త సంసారమునకు అరణి వంటిది. అరణి అంటే అగ్నిని పుట్టించే కాష్టం, అంటే సంసారాన్ని దహించి వేయగలిగిన సమర్థురాలు. సంసారము నశించుటే కదా మోక్షం అంటే. రాజు పలికిన మాటలను విని సంతోషించాడు దత్తాత్రేయ మహాముని. కార్తవీర్యార్జునుడితో ఈ విధంగా అంటున్నాడు మహాముని, అతి రహస్యమైన నా నామాన్ని నీవు ఉచ్చరించావు, నేను సంతోషించాను, ఏదైనా వరం కోరుకో. దత్తాత్రేయుడు అంటున్నాడు మహారాజుతో, తేన తుష్టి పరాజాత త్వయ్యద్య మమ పార్థివా ఏ చ మాం పూజయిష్యంతి గంధమాల్యాదిభిర్నరాః. ఓ రాజా, నీ యందు ప్రీతి కలిగింది. ఏ మానవులైతే నన్ను గంధము పుష్పమాలలతో పూజిస్తారో, నాకిష్టమైన విందు భోజనాదులతో మాంస మద్యోపహారాలతో నన్ను సంతృప్తిపరుస్తారో, లక్ష్మీ సమేతుడనైన నన్ను గీతాలతోనూ బ్రాహ్మణుల పూజలతోనూ ఆరాధిస్తారో, మనోహరములైన వీణా వేణు శుభాది వాద్య విశేషాలతో నన్ను సేవిస్తారో, అట్టి వారికి కావలసిన పుత్రులు కావాలంటే పుత్రులనిస్తాను, ధనం కావాలంటే ధనం ఇస్తాను, వాళ్ళకి వివాహం కావాలంటే వివాహం అయ్యేటట్టు చేస్తాను, గొప్ప సంతోషాన్ని కలిగింపజేస్తాను. నేను అవధూతను. నేను నన్ను ఎవరైనా అవమానపరిస్తే చంపేస్తాను వాళ్ళని. నన్ను నీవు పూజించేవు, నన్ను సంతృప్తిపరచేవు, నీకు శుభప్రదమైనటువంటి వరాన్ని ఇస్తాను, కోరుకో మహారాజా. నా రహస్య నామ సంకీర్తన చేసేవు నువ్వు, నీ యందు అనుగ్రహం కలిగింది, నీకేం కావాలి కోరుకో మహారాజా. కార్తవీర్య ఉవాచ, కార్తవీర్యుడు చెప్తున్నాడు, ఏది దేవ ప్రసన్నస్త్వం తత్ప్రయచ్ఛర్ధిముత్తమాం యథా ప్రజా పాలయేయం నాధర్మమవాప్నుయాం పరానుస్మరణం జ్ఞానమప్రతిద్వంద్వతాం రణే. నీవు నా యందు ప్రసన్నుడవైతే, మహారాజు దత్తాత్రేయమునితో అంటున్నాడు, ఒకవేళ నీవు నా యందు ప్రసన్నుడివే అయితే నాకు ఉత్తమమైన సమృద్ధిని కలిగించు. ఎందుకు సమృద్ధి, ఎందుకు సంపదలు? సంపదలు ఉంటే కదా యజ్ఞయాగాదులు చేయాలి. సంపద లేనివాడు యజ్ఞయాగాదులు చేయగలడా? ధనం కావాలి కదా. అంటే ధర్మకార్యాలు చేయాలంటే కూడా ధనం కావాలి. అటువంటి ధనాన్ని నాకు ప్రసాదించు. అధర్మబద్ధం కాకుండా, అధర్మము లేకుండా పూర్తిగా ధర్మబద్ధంగానే ప్రజలను పరిపాలించేటట్లు నన్ను అనుగ్రహించుము. శత్రువులను ఎప్పటికప్పుడు గుర్తించే విజ్ఞానాన్ని నాకు ప్రసాదించు. యుద్ధంలో నాకెవరూ ఎదురు లేకుండా ఉండేటట్లు అనుగ్రహించుము. సహస్రమాప్తుమిచ్ఛామి బాహూనాం లఘుతాగుణం. తేలికపాటి గుణము కలిగిన 1000 బాహువులను నేను పొందగోరుచున్నాను. కార్తవీర్యార్జునుడు సహస్రబాహువు. అందుకే మీరు చూసే ఉంటారు, శిష్లా హనుమత్ ప్రసాద్ గారు ఈరోజు పారాయణ ప్రవచనానికి సంబంధించి ఒక కార్తవీర్యార్జునుడి పటాన్ని పెట్టారు. అందులో సహస్రబాహువులతో, సహస్రబాహువులు కార్తవీర్యార్జునుడు అని చెప్పి మనకు చెప్పడానికి వారు
చూపించినటువంటి చిత్రం అది. కార్తవీర్యార్జునుని స్మరిస్తేనే పాపాలు పోతాయి అని చెప్పి పెద్ద ప్రసిద్ధి. అటువంటి మహానుభావుడు కార్తవీర్యార్జునుడి యొక్క స్మరణ మనం చేసుకుంటున్నాం. దత్తాత్రేయ మహాముని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి గొప్ప అదృష్టవంతుడు ఆయన. పర్వతాలు, ఆకాశము, జలము, భూమి, పాతాళలోకాలు ఎక్కడైనా కూడా నేను ప్రవర్తించి నాకు అడ్డు లేకుండా ఉండాలి. నాకు మరణం కూడా ఉత్తమమైన మానవుడి చేతిలో కలగాలి. ఎవడి చేతిలోనే కాకుండా ఉత్తముడైన మానవుడి చేతిలోనే అంత్యకాలంలో నేను మరణాన్ని పొందాలి. నేను ఎప్పుడైనా తెలుసో తెలియకో అధర్మ మార్గంలో ప్రవర్తిస్తే ధర్మ మార్గాన్ని బోధించే ఉత్తమ గురువులు నాకు లభించాలి. నా అతిథులందరూ సంతృప్తిని చెందాలి. ఎవరూ బాధలతో ఉండరాదు. నా రాజ్యంలో ప్రజలెవరూ కూడా బాధలతో ఉండరాదు. వాళ్ళ సంపదలు నశించరాదు. ఓ దేవా, నీ యందలి నా భక్తి ఎప్పుడూ అచంచలంగా ఉండుగాక. దత్తాత్రేయ మహామునిని కార్తవీర్యార్జునుడు కోరుకున్నటువంటి కోరికది. దత్తాత్రేయ ఉవాచ, దత్తాత్రేయుడు చెప్తున్నాడు, య ఏతే కీర్తితా సర్వే తాన్ వత్స సమవాప్స్యసి మత్ప్రసాదాత్ ప్రభవిత చక్రవర్తిత్వమైశ్వరం. ఓ వత్స, ఓ బిడ్డ, నీవు కోరుకున్న వాటినన్నిటినీ పొందగలవు. నీకు ఐశ్వర్యము లభించగలదు. ఈశ్వర సంబంధమైన చక్రవర్తిత్వం నీకు లభించగలదు. పుత్రవువాచ, కుమారుడు చెప్తున్నాడు సుమతి, ప్రణిపత్య తతస్తస్మై దత్తాత్రేయాయ సోర్జున ఆనీయ ప్రకృతి సమ్యగ్ అభిషేకమగృహ్ణత. దత్తాత్రేయ మహామునికి నమస్కరించి సమస్త ప్రజలను ఆహ్వానించి రాజ్య పట్టాభిషేకమును స్వీకరించెను. మొట్టమొదట ఏమన్నాడు? నేను రాజ్య పట్టాభిషేకం తీసుకోను అన్నాడు. నాకు వద్దు అన్నాడు. మరి వద్దు అంటే రాజ్యాన్ని పరిపాలించవలసింది ఎవరు? కానీ ఇప్పుడు దత్తాత్రేయ మహాముని ఉపదేశం వల్ల రాజ్య పట్టాభిషేకాన్ని స్వీకరించాడు. ఆ పట్టాభిషేక మహోత్సవానికి ఎవరొచ్చారు తెలిసిన అతిథులు? గంధర్వులు, అప్సరసులు, వశిష్ఠుడు మొదలుగా కలిగిన ఋషులు, మేరువు మొదలుగా కలిగిన పర్వతాలు, గంగా మొదలుగా కలిగిన నదులు, రత్నాలకు నిలయమైన సముద్రాలు, చెట్లు, దేవేంద్రుడు మొదలుగా కలిగిన దేవతలు, వాసుకి మొదలుగా కలిగిన సర్పాలు, గరుత్మంతుడు మొదలుగా కలిగిన పక్షులు, పట్టణవాసులు, పల్లెవాసులు అందరూ అతిథులే ఇతని రాజ్య పట్టాభిషేకానికి. ఇంకా ఆయనకి తిరిగే ఉంది. ఇప్పుడు పర్వతాలు వచ్చాయి, నదులు వచ్చాయంటే పర్వతానికి కూడా ఒక మనుష్యాకారం ఉంటుంది. ఇప్పుడు హిమవంతుడికి రెండు శరీరాలు, స్థావర జంగమాత్మకమైన శరీరం. ఒకటి స్థావరం, ఒకటి జంగమం. స్థావరం అంటే కదలకుండా ఉండే శరీరం, అదే పర్వతంగా రాళ్లగా ఉంటుంది. ఒకటి జంగమ శరీరం, కదిలే శరీరం, అదే మనుష్య శరీరం. అందుకే హిమవంతుడికి మేనకాదేవి యందు మరి పార్వతీదేవి పుట్టలా? ఎలా పుట్టింది? మరి ఆయన హిమవత్ పర్వతం రాళ్ళు రప్పలా? అందుకని ఏంటంటే పర్వతాలన్నీ వచ్చేసాయి, నదులన్నీ వచ్చేసాయి, చెట్లన్నీ వచ్చేసాయి అంటే వాటికి ఒక మనిషి ఆకారం ఉంటుంది, ప్రాణి ఆకారం ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఎవరు? ఈ సముద్రాలు, నదులు, ఋషులు, పర్వతాలు వీళ్ళందరూ కూడా పట్టాభిషేకం చేశారు ఆయనకి. దగ్గరుండి పట్టాభిషేకం చేయడం అంటే అతడికి అక్షతలు వేశారు అని అర్థం. ఆఘోషయామాస తదా స్థితో రాజ్యే స హైహయ. పట్టాభిషిక్తుడై ఈ విధంగా రాజ్యంలో చాటింపు వేశాడు. ఏమని? ఈ రోజు నుంచి నేను తప్ప ఎవరూ కూడా ఆయుధాలు ధరించడానికి వీల్లేదు. ప్రజాపరిపాలకుడు అతనేక. అందరికీ తలో నలుగురికి తలో 4 ఆయుధాలు ఇస్తే వాళ్ళేం పిచ్చి పనులు చేస్తారు? నేనున్నాను, సమస్తలని రక్షించడానికి నేనున్నాను, మీరెవరూ ఆయుధాలను రక్షించద్దు. కార్తవీర్యార్జునుడు
తప్ప ఎవరూ కూడా ఆయుధాలను ధరించలేదు. ఆ మహారాజే గ్రామపాలుడు, పశుపాలుడు, క్షేత్రపాలుడు ఆయనే, అన్ని రూపాలని ఆయనే ధరించాడు. అర్ధపాలుడు, కోశాధికారి అన్నీ ఆయనే. ఆయన తప్ప మరెవరు ఇతరులు ఎవరూ లేరు. ఇక అందరూ కూడా బాధల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దుర్మార్గులు, సర్పాలు, నిప్పు, ఆయుధాలు, శత్రువులు, వీరి వల్ల భయము పొందిన వాళ్ళు, సముద్రంలో మునిగిపోతున్నవారు, ఆపదల్లో చిక్కుకున్నవాళ్ళు అందరూ కూడా కార్తవీర్యార్జునుడిని స్మరించుకున్నారు. అందుకే చెప్తారు, పెద్దలు చెప్పేవారు, ఏదైనా దుఃఖాల్లో ఉంటే కార్తవీర్యార్జునుడిని స్మరించుకోండి అని. ఎంత గొప్ప ఉపాఖ్యానం ఇది. వెంటనే కార్తవీర్యార్జునుడు అందరినీ కూడా రక్షించేవాడు అయ్యను. ఈ కార్తవీర్యార్జునుడు రాజ్య పరిపాలన చేయుచుండగా చౌర్యము లేదు, దొంగతనము లేదు, మరి ప్రాణులను హింసించేవాళ్ళు లేరు. పరస్పర విరోధం కలిగిన జంతువులు కూడా పరస్పరము మైత్రీభావము కలిగి ఉన్నాయి. అంత అద్భుతంగా రాజ్య పరిపాలన జరుగుతోంది. అనేక యజ్ఞాలను ఆచరించాడు, దక్షిణలు ఇచ్చాడు, తపస్సును ఆచరించాడు. ఆ దత్తాత్రేయును ఉద్దేశించి యాగాన్ని నిర్వహించాడు. అట్లే ఓ తండ్రి, పుత్రుడు చెప్తున్నాడు, అలర్కుడను రాజర్షి యొక్క జన్మ వృత్తాంతాన్ని కూడా నీకు నేను చెప్తానే. జాగ్రత్త గమనించండి. కార్తవీర్యార్జునుడి చరిత్ర అయిపోయింది. ప్రారంభం ఎక్కడ ప్రారంభం చేసుకున్నాం? సుమతి కొడుకు తన తండ్రికి బ్రహ్మోపదేశం చేయడానికి ఉద్యమించాడు. ఆ సందర్భంగా దత్తాత్రేయ మహాముని యొక్క వైభవాన్ని, మాహాత్మ్యాన్ని చెప్పడం ప్రారంభం చేశాడు. ఇది మనం ఉంటున్నటువంటి చరిత్ర, చదువుకుంటున్నటువంటి చరిత్ర. ఏమన్నాడు కొడుకు? చివరి మాటలు ఏమన్నాడు? తథైవ జన్మ చాఖ్యాతమాలర్కం కథయామి తే యథా చ యోగః కథితో దత్తాత్రేయేణ తస్య వై పితృభక్తస్య రాజర్షేరలర్కస్య మహాత్మనః. ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏమన్నాడు? ఓ తండ్రి, అలర్కుడు అనేటువంటి రాజర్షి యొక్క జన్మ వృత్తాంతాన్ని నీకు చెప్తాను. మహారాజు అలర్కుడు అనేటువంటి వాడు పితృభక్తుడు, తల్లిదండ్రుల పట్ల భక్తిభావం కలిగిన వాడు, మహాత్ముడు. అటువంటి అలర్కునికి దత్తాత్రేయుడు ఏ విధంగా యోగాన్ని ఉపదేశించాడో నీకు నేను చెప్తాను, జాగ్రత్తగా వినుము. సుమతి ఈ పైన దత్తాత్రేయ మాహాత్మ్యాన్ని తన తండ్రికి చెప్పే సందర్భంలో కార్తవీర్యార్జునుడికి ఏ విధంగా దత్తాత్రేయుడు ఉపదేశించాడో, ఈ అలర్కునికి ఏ విధంగా దత్తాత్రేయుడు ఉపదేశించాడో ఇప్పుడు చెప్తాడనమాట. ఎందుకు ఇన్నిసార్లు అంటున్నానంటే, నేను ఈ అలర్కునికి ఇప్పుడు ప్రారంభించేటువంటి కథ ఏదైతే ఉన్నదో ఇది మదాలస ఉపాఖ్యానం అంటారు. చాలా ప్రసిద్ధమైన మార్కండేయ పురాణంలో మదాలస ఉపాఖ్యానం చాలా చాలా విశిష్టమైనటువంటి ఉపాఖ్యానం. ఆ ఉపాఖ్యానంలో ఈ అలర్కుడు ఎప్పుడో చాలా తర్వాత వస్తాడు. ఈ ఉపాఖ్యానం కథ చాలా దూరం వెళ్ళాక అప్పుడు అలర్కుని యొక్క సంబంధం వస్తుంది మనకి. అప్పుడు అలర్కునికి దత్తాత్రేయుడు ఉపదేశం వస్తుంది. అంతవరకు మనం ఈ ఉపాఖ్యానం కథ మనం జాగ్రత్తగా చూడాలి. అలర్కుడు ఎలా జన్మించాడు అంటే పెద్ద కథ ఉన్నది, జాగ్రత్తగా వినండి. దీనినే కువలయాశ్వచరితము అని కూడా అంటారు. ఈ మదాలసోపాఖ్యానంలో ఇది కువలయాశ్వచరితము అని. జాగ్రత్తగా వినండి. కువలయము అనే ఒక అశ్వం, గుర్రం. కు అంటే భూమి, భూమినంతటినీ కూడా వలయంగా చుట్టేసి వచ్చేటువంటి సామర్థ్యం కలిగిన గుర్రం అది. అటువంటి కువలయమనే అశ్వము కలిగిన రాజు కువలయాశ్వుడు. అశ్వాని పేరు కువలయం. కువలయం అనే అశ్వం కలిగిన రాజు కువలయాశ్వుడు. అతడు ఋతధ్వజుడు. ఈ ఋతధ్వజుని యొక్క చరిత్ర ఇప్పుడు మనకి వస్తుంది. జాగ్రత్తగా గమనించారు కదా. పుత్రవు ఆచ, పుత్రుడు చెప్తున్నాడు,
సుమతి చెప్తున్నాడు. ప్రాగ్బభూవ మహావీర్య శత్రుజిన్నామ పార్థివ తుతోషయస్య యజ్ఞేషు సోమావాప్త్యా పురందర. ఓ తండ్రి, సుమతి చెప్తున్నాడు తండ్రికి, ఓ తండ్రి, పూర్వం గొప్ప బలశాలి అయినటువంటి శత్రుజిత్ అనేటువంటి ఒక మహారాజు ఉన్నాడు తండ్రి. అతను ఎన్నో యజ్ఞాలు చేశాడు, ఎన్నో యజ్ఞాలలో సోమరసాన్ని సమర్పించాడు. దేవేంద్రుడు సంతోషించాడు. దేవేంద్రుడు సంతోషిస్తే ఇంకేముందండి, మనకి లోటే ఉన్నది. మనం ఒక అధికారి దగ్గర ఒక పని చేస్తున్నప్పుడు ఆయన సంతోషించాడు అనుకో, మనకి లోటేమున్నది. అలాగే సమస్త ప్రపంచానికి కూడా ఆధిపత్యాన్ని వహించే ఆ దేవేంద్రుడు సంతోషిస్తే ఇంక లోటేమున్నది. దేవేంద్రుడు సంతోషించాడు ఈ శత్రుజిత్ అనే మహారాజు యొక్క రాజ్యంలో. తస్యాత్మజో మహావీర్యో బభూవారి విదారణ నామ్నా ఋతధ్వజ ఖ్యాత సర్వలక్షణ సంయుత. మహావీర్య సంపన్నుడు, శత్రు సంహారకుడు, సమస్త రాజలక్షణాలతో కూడుకున్నవాడు. ఒక కొడుకు ఒక ఆయన ఉన్నాడు ఈ శత్రుజిత్తుకి. ఆయన పేరు ఋతధ్వజుడు. బుద్ధి విక్రమ లావణ్యైర్గురు శుక్రాశ్వినాం సమః సమాన వయో బుద్ధి సత్వ విక్రమ చేష్టితై. జ్ఞానం, పరాక్రమం, అందం వీట్లలో దేవతలతో సమానంగా ఉన్నాడు. జ్ఞానంలో అటు బృహస్పతి, ఇటు పరాక్రమం, అందంలో శుక్రుడు, అశ్విని దేవతలు. ఎంత మాత్రము ఈయనలో తక్కువ అనేది లేదు. నృపపుత్రో, గుర్తుపెట్టుకోవాలి, ఋతధ్వజుడు అనేటువంటి పేరు కలిగిన కొడుకు. ఇప్పుడు ఈయన చరిత్రే ఇప్పుడు అంతా చాలా దూరం వెడతాం మనం. ఈ రాజకుమారుడు నృపపుత్రో నృపసుతైర్నిత్యమాస్తే సమావృతః కదాచిత్ శాస్త్రసద్భావ వివేకకృత నిశ్చయః కదాచిత్ కావ్య సంలాప గీతనాటక సంభవైః తథైవాక్ష వినోదైశ్చ శస్త్రాస్త్ర వినయేషు చ యోగ్యో నియుద్ధ నాగాశ్వ స్యందనాభ్యాస తత్పరః రేమే నృపేంద్రపుత్రోసౌ నరేంద్ర తనయైర్వృతై. ఎప్పుడూ రాజకుమారులతోనే కూడుకుని ఉండేవాడు. ఎప్పుడూ శాస్త్రజ్ఞానంతో వివేకబుద్ధి కలిగినవాడు. కావ్య విషయాలలో చర్చలు, గీతాలు, నాటకాలు వీటిలో ఎప్పుడూ నిమగ్నమై ఉండేవాడు. శస్త్రములు, అస్త్రములు, వినయ సంపద వీటిలలో అమితమైన యోగ్యుడైన, యుద్ధానికి అవసరమైనటువంటి విద్యలలో ఆరితేరినవాడు. ఎప్పుడు ఇటువంటి లక్షణాలు కలిగి మిగిలినటువంటి రాజకుమారులు ఉంటారుగా, వాళ్ళందరితో ఎప్పుడూ కూడా క్రీడిస్తూ ఉండేవాడు. పగటి సమయమే కాదు, రాత్రి సమయాలలో కూడా ఆయా చర్చలలో, అది శాస్త్ర సంబంధమైన చర్చలు కావచ్చు, వినోదానికి సంబంధించిన చర్చలు కావచ్చు, ఎప్పుడూ ఈ విధమైనటువంటి కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. అతనితో సమానమైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కుమారులు కూడా వచ్చేవారు. ఒక రాజకుమారులే కదా, సమాన వయస్కులైనటువంటి అందరూ వచ్చేవారు. అందరూ కలిసి హాయిగా ఆటపాటలతో శాస్త్రీయంగా ఉండేవారు. ఈ విధంగా ఉండగా కొంతకాలానికి నాగలోకం నుంచి భూలోకానికి ఇద్దరు కుమారులు, నాగరాజు యొక్క కుమారులు. ఆ నాగరాజు పేరు అశ్వతరుడు. అశ్వతరుడు అనే నాగరాజు యొక్క ఇద్దరు కుమారులు కూడా భూలోకానికి వచ్చి ఈ ఋతధ్వజుడనే రాకుమారుడితో ఆటలాడుకునేవారు. వాళ్ళకెలా తెలిసిందో, ఇక్కడ ఈ భూమి మీద ఉన్నటువంటి సమాన వయస్కులు అయినటువంటి బ్రాహ్మణాది కుమారులే కాకుండా, రాజకుమారులే కాకుండా ఈ ఇద్దరు కూడా జోడయ్యారు. ఈ నాగలోకం నుంచి వచ్చిన వాళ్ళంటే ఎంత శక్తి సంపన్నులు వాళ్ళు, ఎంత మహిమలు కలిగిన వారు.
వాళ్ళిద్దరూ ఎంతో అందమైన రూపం కలిగారు. వాళ్ళని చూస్తే బ్రాహ్మణ బాలకుల రూపము అన్నట్టు ఉంటుంది. అంటే సర్పాలు అవి, నాగలోకం నుంచి వచ్చాయి కాబట్టి వాళ్ళిద్దరూ సర్పాలు అన్నమాట. మనుష్య రూపాన్ని ధరించి బ్రాహ్మణ వర్చస్సు కలిగి ఉన్నారు. తౌ తైర్నృపసుతై సార్ధం తథైవాన్యైర్ద్విజాత్మజైః వినోదైర్వివిధైస్తత్ర తస్థతుః ప్రీతి సంయుతౌ. ఆ ఇద్దరు నాగకుమారులు కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడి నుంచే కథ బాగా లోపలికి వెళ్ళిపోతున్నాం మనం. నాగకుమారులు ఎందుకు వచ్చారో నాగలోకం నుంచి అంటే ఏదో ఉంది విషయం. ఈ నాగకుమారులు అత్యంతం ప్రీతితో కూడుకున్న వాళ్ళై మిగిలిన రాకుమారులతోనూ బ్రాహ్మణ పుత్రులతోనూ అందరితోనూ కూడా కలిసిమెలిసి వినోదంగా వివిధంగా ఆటలాడుకుంటూ ఉన్నారు. అందరూ వీళ్ళతో కలిసిపోయారు. వీళ్ళు కూడా ఒకళ్ళు వాళ్ళందరూ కలిసి స్నానం చేయడం. ఇవే కదండి స్నేహభావం అంటే, ఇదే కదా. అందరూ కలిసి చెరువుకి వెళ్ళి, మా చిన్నప్పుడు కూడా అంతే, అందరూ కలిసి కట్టకట్టుకుని వెళ్ళిపోయి స్నానం చేయడం వచ్చేయడం, అదొక ఆనందం. నదికి వెళ్ళడం, స్నానం చేసేయడం, వచ్చేయడం. ఒకళ్ళనొకళ్ళు పైకెత్తుకుని భుజాల మీద మోసుకోవడం, ఈ రకంగా చేస్తూ స్నేహితులను అనమాట ఎత్తి మోసుకోవడం, ఈ విధంగా చేస్తూ వినోదంతో ఉన్నారు. కలిసిమెలిసి వస్త్రాలు ధరించేవారు, ఒక రకమైన వస్త్రాలు, ఇదొక ఆనందం కదా. గంధం పూసుకునేవారు, అందరూ కలిసి అన్నం తినేవారు, భోగాలను అనుభవించేవారు, కలిసిమెలిసి భోజనం చేసేవారు. ఈ రకంగా ఈ ఇద్దరు నాగకుమారులకు, అశ్వతరుడనే నాగరాజు యొక్క కుమారులైన ఈ ఇద్దరు నాగకుమారులకు ఋతధ్వజుడనేటువంటి రాజు, ఈ రాకుమారుని మీద అత్యంతము ప్రీతి కలిగింది. సచతాభ్యాం నృపసుతః పరం నిర్వాణమాప్తవాన్. ఋతధ్వజుడనే రాకుమారుడు కూడా ఈ ఇద్దరు నాగకుమారుల పట్ల అత్యంతం ప్రీతి కలిగిన వాడు అయ్యాడు. ఇప్పుడు స్నేహితులంటే మరీ దగ్గర స్నేహితులని ఉంటారు కొంతమంది, ప్రాణ స్నేహితులని. ఇంట్లో తన రహస్యాలు తన భార్యాపుత్రులు కూడా చెప్పడు, స్నేహితుడు చెప్తాడు. లోకంలో ఉంది అది. భార్యాపుత్రులు కూడా చెప్పడు, స్నేహితుడిగా చెప్తాడు. అంత గొప్ప స్నేహభావం ఏర్పడింది ఈ ఋతధ్వజుడనే రాకుమారుడికి నాగకుమారులకి మధ్యలో. ఎంత స్నేహం అంటే, ఈ నాగకుమారులు కానీ లేకపోతే భోజనం చేసేవాడు కాదు ఆయన. ఈ ఋతధ్వజుడు స్నానం చేసేవాడు కాదు, మధుపానం చేసేవాడు కాదు, క్రీడించేవాడు కాదు, జ్ఞానాభివృద్ధి కోసం నిత్యం శాస్త్రాలు చదివేవాడు, శాస్త్రాలు కూడా చదివేవాడు కాదు. వీళ్ళిద్దరూ లేకపోతే అంత స్నేహం ఏర్పడింది. రసాతలే చ తౌరాత్రిం వినాతేన మహాత్మనా నిశ్వాస పరమౌ నీత్వా జగ్మతుస్తం దినే. మరి రాత్రిపూట వాళ్ళ నాగలోకానికి, పాతాళలోకానికి వెళ్ళిపోయేవారు. అప్పుడు రాకుమారులు లేడుగా అక్కడ దుఃఖిస్తూ ఉండేవారు. అంటే అంత అనమాట, అంత ఒక క్షణం కూడా విడిచిపెట్టి ఉండడానికి సహించలేని స్వభావం. తిరిగి పగటి వేళల్లో పగలు ఎప్పుడవుతుందని చూసేవారు, పగలైన వెంటనే వచ్చేసేవారు. మళ్ళీ చీకటి పడిన వెంటనే పాతాళలోకానికి వెళ్ళిపోయేవారు. ఇంటికి వెళ్ళిపోవాలి కదా మరి. మర్త్యలోకే పరాప్రీతిర్భవతో కేన పుత్రకౌ. అశ్వతరుడు అడుగుతున్నాడు నాగకుమారులతో, మీరు తెల్లారితే భూలోకానికి వెళ్ళిపోతున్నారు, ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అసలు మిమ్మల్ని నేను పగలు చూసి చాలా కాలం అయింది, ఎప్పుడు చూసానో మిమ్మల్ని పగలు కనిపించారు, రాత్రిపూట వస్తున్నారు మీరు. మిమ్మల్ని నేను కేవలం రాత్రి వేళల్లో మాత్రమే చూస్తున్నాను అని తండ్రి అంటే, కుమారులిద్దరూ పుత్రౌచతు జాగ్రత్తగా గమనించాలి. పుత్ర ఉవాచ అంటే సుమతి, ఏకవచనంలో ప్రయోగం. పుత్ర ఉవాచ అంటే పుత్రుడు అంటే సుమతి చెప్పాడు అని. పుత్రౌ ఊచతు అంటే ద్వివచనం, ఇద్దరు పుత్రులు అని అర్థం, అంటే నాగకుమారులు అని అర్థం. జాగ్రత్తగా మనం కొంచెం సంస్కృత భాషతో పరిజ్ఞానం ఉంటే చక్కగా అర్థం చేసుకోవచ్చు. ఆ ఇద్దరు కుమారులు, నాగకుమారులు ఇద్దరు ఏమన్నారంటే, పుత్ర శత్రుజితస్తాత
నామ్నాఖ్యాతరుతధ్వజః రూపవాన్ ఆర్జవోపేతః శూరో మానీ ప్రియం వదః అనావృత కథో వాగ్మీ విద్వాన్ మైత్రో గుణాకరః. ఓ తండ్రి, అశ్వతరుడితో చెప్తున్నారు నాగకుమారులు, ఓ తండ్రి, శత్రుజిత్ అనే ఓ మహారాజు ఉన్నాడు భూలోకంలో. ఆయన యొక్క కుమారుడే రుతధ్వజుడు అని పేరు. ఎంత రూపవంతుడు, ఎంత అందమైనవాడు, ఎంత మృదు స్వభావం కలిగినవాడు, పరాక్రమము కలిగినవాడు, అభిమానం కలిగినవాడు, ప్రియంగా మాట్లాడేవాడు, ఏ రహస్యాలు దాచకుండా మాకు చెప్పేవాడు. మీరు గమనించాలి, ఏ రహస్యాలు లేకుండా మాకు చెప్పేవాడంటే ఏదో రహస్యం చెప్పాడని అర్థం. ఏ రహస్యము మా దగ్గర దాచనివాడు, ఏదో రహస్యం ఉంది, కథ ఇప్పుడు ముందుకు వెడుతుంది. అన్ని విషయాలు చెప్పేవాడు, ప్రశస్తంగా మాట్లాడేవాడు, విద్వాంసుడు, స్నేహగుణం కలిగినవాడు, సద్గుణాలకి నిలయమైనవాడు, గౌరవార్హమైన వారిని గౌరవించేవాడు, బుద్ధిమంతుడు, వినయమే భూషణముగా కలిగినవాడు, లజ్జాగుణము కలిగినవాడు. ఆ కుమారుడు మాకు చేసే ఉపచారాలు కానీ, మా యందు చూపే ప్రీతి చేత కానీ మా మనస్సు ఆకర్షింపబడినది. ఓం తండ్రి, నాగలోకేన్యలోకే వా నరతిం విందతే పితః తద్వియోగేన నౌతాత నిశాపాతాల శీతలా పరితాపాయ తత్సంగశ్చాహ్లాదాయ రవిర్దివా. తండ్రి, ఆ రాకుమారుడితో మాకు కలిగే ఆనందము మాకు ఈ మన లోకం పాతాళలోకంలోనూ మాకు కలగట్లేదు, మరి ఏ లోకానికి వెళ్ళినా కలగట్లేదు. భూలోకంలో ఆ రుతధ్వజుడనే రాజుతో కలిసిమెలిసి ఉంటే ఆనందం ఇంత అంతా కాదు. పూర్వం మనకి స్నేహితులు కూడా అంతే, స్నేహితుడు కనిపించాడు అంటే వెళ్ళిపోవడమే. పూర్వం అంత ఏంటంటే ఏమి దుష్ట స్వభావం అనేది పిసరంత కూడా ఉండదు. ఇంకా ఆ ఇరువురికి వాడికి ఉంటే ఉండొచ్చు, ఈ ఇరువురికి పరస్పరం మాత్రం ఏ రకమైనటువంటి అన్యాదృశ భావం ఏమీ ఉండదు. ఓ తండ్రి, ఈ రాకుమారుని వియోగం వల్ల పాతాళలోకంలో రాత్రి గడుపుతున్నాం కదా, చల్లని రాత్రి, కానీ మాకు వేడిగా అనిపిస్తోంది. పగలు రాకుమారుడితో గడుపుతున్నాం కదా, సూర్యతాపం, చల్లగా ఉంది మాకింత హాయిగా ఆనందం అనుభవిస్తున్నాం తండ్రి. పితావువాచ పుత్రః పుణ్యవతో ధన్యః సయస్యేవం భవద్విధైః. ఏమిటి, పరోక్షంలో కూడా ఆ రాకుమారుణ్ణి ఇంతగా మీరు కీర్తిస్తున్నారా? ఎంత ధన్యుడతను! ఎందుకంటే లోకంలో శాస్త్ర పండితులు బాగా శాస్త్రం చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ శీలం లేదు. శీలము బాగా ఉన్నది, కానీ శాస్త్ర పరిజ్ఞానం లేదు. ఈ రెండు, శాస్త్రము శీలము రెండూ ఒక చోట ఉండాలని నియమము లేదు, కానీ రెండూ ఓ చోట ఉన్నాయి. ఎంత విశేషము! వాస్తవం. శాస్త్రశీలే సమం మన్యే యస్మిన్ ధన్యతరంతు తం యస్య మిత్రగుణాన్ మిత్రాణ్యమిత్రాశ్చ పరాక్రమం. పరోక్షంలో ఎవరి గుణాలను స్నేహితులు కీర్తిస్తారో, శత్రువులు కూడా ఎవరి పరాక్రమాన్ని వర్ణించి చెప్తారో, ఎవరి యొక్క శాస్త్రశీలములు సమానంగా ఉంటాయో వారే ధన్యులు. అశ్వతరుడు చెప్తున్నాడు కుమారులతో. అట్టి సద్గుణాలు కలిగి ఉపకార స్వభావం కలిగిన రాకుమారుడని చెప్తున్నారే, మరి అతనికి ఇష్టమైన దానిని ఏమన్నా మీరు నెరవేర్చారా? అశ్వతరుడు అంటున్నాడు కుమారులతో. మరి ఇంత స్నేహితులని చెప్తున్నారు కదా, వాళ్ళకి ఇష్టమైన దాన్ని ఏమన్నా మీరు నెరవేర్చారా లేదా? సధన్యో జీవితం తస్య జన్మసు జన్మనః యస్యార్థినో న విముఖా మిత్రార్థే నచ దుర్బలః మద్గృహే యత్ సువర్ణాది రత్నం వాహనం మాసనం. ఎవరి వద్దకు యాచకులు వచ్చి నిరాశతో వెనుతిరగరో,
ఎవడు మిత్రుని ప్రయోజనాలని నెరవేర్చడంలో సంకోచించడో వాడే ధన్యుడు. అట్టివాని జన్మయే ధన్యము. మన ఇంట్లో తండ్రి చెప్తున్నాడు అశ్వతరుడు, మన ఇంట్లో బంగారం, రత్నాలు, వాహనాలు, ఆసనాలు ఎన్నున్నాయి. ఇవి ఏమైనా రాకుమారుడికి ప్రీతిని కలిగిస్తాయేమో చూడండి ఒకసారి. మీ ఇష్టం, మీరు నిస్సంకోచంగా మధ్యలో మాట చెప్తాను, నిస్సిగ్గుగా. ఈ పదం అపశబ్దం, అది నిస్సంకోచముగా. నేను పదం ప్రయోగించాను కాబట్టి చెప్తున్నాను. సంకోచం అనే సంస్కృత శబ్దం, అది నిస్సంకోచం అనే పదాన్ని ప్రయోగించాలి. సిగ్గు అనే తెలుగు పదం, నిస్ అని రాదక్కడ. ఈ మధ్యన కొత్త కొత్త పదాలన్నీ అపశబ్దాలన్నింటినీ వాడుకలోకి తెచ్చేస్తున్నారు. నిస్సిగ్గుగా, తప్పది, అలా మాట్లాడకూడదు. అలాగా సిగ్గు లేకుండా అలాలే. లేదా నిర్లజ్జగా. పోనీ లజ్జాపదం సంస్కృత శబ్దం కదా, కొంచెం జాగ్రత్తగా పదాలని చూడాలి. సరేలేండి. కాబట్టి మీకు ఏం కావాలో వాటిని, మధ్యలో ఇంకొక మాట కూడా చెప్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. తర్వాత చెప్తానండి సమయాన్ని బట్టి. కాబట్టి నిస్సంకోచంగా వాళ్ళకి మీరు మన ఇంట్లో ఉన్న వస్తువుల్ని ఏమైనా కూడా ఇవ్వండి. ఎవళ్ళైతే మిత్రులకు ఉపకారం చేయకుండా జీవించి ఉంటారో వాళ్ళ జన్మ వ్యర్థమండి నాయనలారా. జ్ఞానము ఎల్లప్పుడూ స్నేహితుల ఔన్నత్యమును కోరుకొనుచుండును కదా. పుత్రావూచతు, నాగకుమారులు ఇద్దరు చెప్తున్నారు. కింతస్య కృతకృత్యస్య కర్తుం శక్యేత కేనచిత్ యస్య సర్వార్థినో గేహే సర్వకామై సదార్చితాః యాని రత్నాని తద్గేహే పాతాళే తాని నః కుతః. తండ్రి ఏమన్నావు? బంగారం ఇద్దాం, రత్నాలు ఇద్దాం, ఆభరణాలు ఇద్దాం అంటున్నావు కదా. అన్నీ ఉన్నాయి ఆయనకి. ఆ ఋతధ్వజుడికి లేనిదంటూ లేదు. రత్నాలు, వాహనాలు, ఆసనాలు, యానాలు, భూషణాలు, వస్త్రాలు. తండ్రి మనకెక్కడున్నాయి అసలు? మనకున్నవి తక్కువ పాతాళలోకంలో. పోనీ విజ్ఞానం అందావా? అతనికి ఉన్నంత విజ్ఞానం ఎవరికీ లేదు. మహాజ్ఞానుల యొక్క సందేహాలను కూడా పోగొట్టగలిగిన సమర్థుడు ఈ పిల్లవాడు, ఈ రాకుమారుడు మహాజ్ఞాని. కానీ ఒక్కటి మాత్రము మనము అతడికి చేయతగినది. ఇది ఇందాక రహస్యం అన్నాను కదా. ఒక్కటి మాత్రం మనము చేయతగినది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వరం లేకుండా ఆ కార్యాన్ని సాధించడం అసంభవము. మనం అతనికి ఒక ఉపకారం చేయగలం, కానీ మనంతటా మనం చేయలేం. సాక్షాత్తు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ప్రసాదం ఉంటేనే, అనుగ్రహం ఉంటేనే మనం చేయగలం. తండ్రి ఒక్కటి మాత్రం అతనికి లోటు ఉన్నది, అది మనం చేయగలం. చెయ్యాలి అనుకుంటే చెయ్యాలి. పితా ఉవాచ తథాపి శ్రోతుమిచ్ఛామి తస్య యత్కార్యముత్తమం. అసాధ్యమైన సాధ్యమైన ఆ రాకుమారుడికి చేయదగిన కార్యం ఏమిటో చెప్పండి తండ్రి అంటున్నాడు. జ్ఞానవంతులకు అసాధ్యమేమున్నది? నిజం ఈ మాట. ఏమన్నాడు? జ్ఞానవంతులకు. జ్ఞానవంతుడు ఈశ్వరుని నాకు ఇది కావాలంటే ఇస్తాడాయన. అజ్ఞానులకు ఇవ్వడు. ఎందుకని? జ్ఞానవంతులకు ఏమిచ్చినా కూడా అది ఉపయుక్తం అవుతుంది. అజ్ఞానవంతులకు ఇస్తే అది కాస్త నిరర్థకం అయిపోతుంది. పట్టుదలతో ఇంద్రియ మనస్సులను నిగ్రహించిన పురుషులకు ఈ లోకంలో కానీ స్వర్గలోకంలో కానీ పొందరానిదంటూ ఏమీ ఉండదు. పట్టుదల కావాలి. తండ్రి చెప్తున్నాడు. నువ్వేమంటున్నావు? అసాధ్యమైన విషయం ఒకటి ఉంది అంటున్నావు. ఎందుకు అసాధ్యం అయ్యా? పట్టుదల ఉంటే సాధించలేరా? చీమ కూడా నడక ప్రారంభిస్తే 1000 యోజనాలు కూడా నడవగలదు. నేనెక్కడ నడవగలను అంటే ఒక చిన్న అడుగు కూడా వేయలేదు. నడక ప్రారంభించకపోతే
గరుత్మంతుడు కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు కదా. ఈ భూలోకంలోనే ఉండే ఉత్తానపాద మహారాజు యొక్క కుమారుడైన ధ్రువుడు ధ్రువలోకాన్ని పొందిన విషయం మీకు తెలియదా? అంతరిక్షలోకాన్ని పొందిన విషయం మీకు తెలియదా? భూలోకం ఎక్కడ, ఆ ధ్రువలోకం ఎక్కడ? అందువల్ల ఓ కుమారులారా, ఆ రాజకుమారుడు ఏమి కాంక్షిస్తున్నాడు, ఏమి కోరుకుంటున్నాడు, అతనికి ఏది కావాలో చెప్పండి. మనం ప్రయత్నం చేద్దాము, సాధిద్దాము, ఆ మిత్రుడి యొక్క రుణాన్ని తీరుద్దాం. పుత్రావూచతు. ఇప్పుడు ఆ రాకుమారుడికి, ఋతధ్వజుడనే రాకుమారుడికి లేనిది ఒకటి ఉన్నది. అది ఇప్పుడు కథ ప్రారంభమవుతోంది. కుమారులు పలికారు, ఇద్దరు పుత్రులు అంటున్నారు. తేనాఖ్యాతమిదం తాత పూర్వవృత్తం మహాత్మనా. రాకుమారుడు తన బాల్యమందు జరిగిన పూర్వవృత్తాంతాన్ని మాకు చెప్పెను అని చెప్పి, మరి స్నేహితులు పరస్పరం రహస్యాలు కూడా చెప్పుకుంటారని అన్నాం కదా, ఈ తన రహస్యం వాళ్ళకి చెప్పాడనమాట. అంటే తన బాధని వెళ్ళకక్కుకున్నాడు అనమాట. తనలో కూడా బాధ ఉంది, ఆ బాధని చెప్పుకున్నాడు. కథ ప్రారంభం. ఆ రాకుమారుని తండ్రి శత్రుజిత్తు ఒకానొకప్పుడు బుద్ధిమంతుడైనటువంటి గాలవుడనే ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుడు శ్రేష్టమైన గుర్రాన్ని తీసుకుని ఆ రాకుమారుని తండ్రి అయినటువంటి శత్రుజిత్తు వద్దకు వచ్చి ఈ విధముగా పలికెను. కువలయం అశ్వం పేరు. ఒక గాలవుడు అనేటువంటి ఒక ఆయన, ఎలా అశ్వం వచ్చిందో ఏమిటో వస్తే కథలోనే వస్తుంది, గుర్రాన్ని తీసుకుని వచ్చి శత్రుజిత్తు మహారాజుకి సమర్పించి అంటున్నాడు. కోపి దైత్యాధమో రాజన్ విధ్వంసయతి పాపకృతు తత్తద్రూపం సమాస్థాయ సింహే భవనచారిణాం అన్యేషాంచాతికాయానాం అహర్నిశమకారణాత్. ఓ రాజా, ఓ శత్రుజిత్ మహారాజా, గాలవుడు అంటున్న మాటలు. ఏ కారణం లేకుండానే ఆ రాక్షసాధముడు, ఒక పాపాత్ముడైనటువంటి ఒక రాక్షసుడు అనేక రూపాలను ధరిస్తాడు. ఓసారి సింహం రూపం ధరిస్తాడు, ఓసారి ఏనుగు అంటాడు, ఓసారి పంది అంటాడు. వాడి ధరించని రూపం అంటూ లేదు. రకరకాల రూపాలు ధరిస్తూ, పెద్ద పెద్ద భయంకరమైన శరీరాలను ధరిస్తూ రాత్రింబవళ్ళు మా వ్రతాచరణానికి భంగాన్ని కలిగిస్తున్నాడు మహారాజా, ఓ రాక్షసుడు. నేను యోగ సమాధిలో ధ్యానమందు నిమగ్నమైనప్పుడు, మౌనవ్రతంలో ఆసక్తమైనప్పుడు వచ్చేస్తాడు, విఘ్నాలు కలిగిస్తాడు. మేము శపించచ్చు, మా కోపాగ్నితో వాడిని భస్మం చేసేయచ్చు. కానీ కష్టంతో సంపాదించిన తపస్సుని వ్యర్థం చేసుకోవాలని మేము అనుకోవటం లేదు. నువ్వు మహారాజువి, మమ్మల్ని కాపాడవలసిన బాధ్యత నీకున్నది. మేమెందుకు మా తపస్సుని నష్టం చేసుకోవాలి? విశ్వామిత్ర మహారాజు వచ్చి కోపం వచ్చినప్పుడల్లా శపించేసేవాడు ఆయన. అంతే, తపశ్శక్తి తగ్గిపోయేది, మళ్ళీ తపస్సుకు వెళ్ళేవాడు. నేను ఒకసారి దుఃఖిస్తున్నాను, ఆకాశాన్ని చూసి కన్నీళ్లు విడిచాను దుఃఖంతో. నేను ఆకాశాన్ని చూస్తే నిట్టూర్పుని విడిచిన వెంటనే ఆకాశం నుంచి గుర్రం కిందకు పడింది. వాక్చా శరీరిణీ ప్రాహ నరనాథ శృణుష్వతతు అశ్రాంత సకలం భూమిర్వలయం తురగోత్తమః సమర్థః క్రాంతుమర్కేణ తవాయం ప్రతిపాదితః పాతాళాంబరతో యేషు నాస్య ప్రతిహతాగతి. ఓ మహారాజా, అప్పుడు నాకు ఆకాశవాణి, ఈ గుర్రం కింద పడింది కదా, ఆకాశవాణి నాతో ఈ విధంగా పలికింది. ఈ శ్రేష్టమైనటువంటి గుర్రము ఎట్టి శ్రమ లేకుండా సమస్త భూమండలాన్ని, సూర్యునితో పాటుగా సమస్త భూమండలాన్ని తిరిగి వచ్చేస్తుంది. ఈ గుర్రం మీద ఎక్కువ కూర్చుంటే చాలు. ఈ గుర్రాన్ని నీకు ఇస్తున్నాం, ఆకాశవాణి పలుకుతోందనమాట. పాతాళము, ఆకాశము, జలము ఎక్కడా లేకుండా నీటిలోనూ వెళ్ళిపోతుంది, ఆకాశంలోనూ వెళ్ళిపోతుంది, పాతాళానికి వెళ్ళిపోతుంది, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతుంది ఈ కోలయం అనే అశ్వం.
సమస్త దిక్కులందు సంచరిస్తున్నా కానీ పర్వతాలడ్డు రావు, నదులడ్డు రావు, ఎట్టి శ్రమ లేకుండా సంచరిస్తుంది. కాబట్టి దీనికి కువలయము అని ప్రసిద్ధి చెందింది. కు అంటే భూమి అని చెప్పాను కదా, భూమి అంతటినీ కూడా చుట్టి వచ్చేటువంటిది వలయాకారం. వలయం అంటే తెలుసు కదా మీకు, కంకణం. శత్రుజిత్ అనే మహారాజు ఒకడు ఉన్నాడు. ఆకాశవాణి పలుకుతోంది. అతని కుమారుడే ఋతధ్వజుడు. ఏ రాక్షసాధముడైతే నిన్ను బాధిస్తున్నాడో, ఆకాశవాణి పలుకుతోంది గాలవమునితో, ఆ రాక్షసాధముణ్ణి ఈ ఋతధ్వజుడనే రాకుమారుడు శ్రేష్టమైన ఈ అశ్వాన్ని అధిరోహించి చంపివేసి మిక్కిలి ప్రసిద్ధి పొందగలడు. ఆకాశవాణి పలికింది. ఆ గుర్రాన్ని తీసుకుని వచ్చాడు గాలవముని. శత్రుజిత్ అనే మహారాజు దగ్గరికి వచ్చాడు. సోహం త్వామనుసంప్రాప్తస్తపసో విఘ్నకారిణం. ఓ మహారాజా, అట్టి నిన్ను నేను సమీపించాను. ఇదిగో గుర్రం, నా తపస్సుకి విఘ్నాలు కలిగించే ఆ రాక్షసాధముణ్ణి సంహరించండి. ఎందుకంటే మేము ఆర్జించిన సంపదలలో కూడా కొంత భాగాన్ని గ్రహించేవారు మీరు. సంపదలంటే తపస్సులు. ఓ మహారాజా, ఇటువంటి అశ్వరత్నాన్ని, శ్రేష్టమైన అశ్వాన్ని నేను నీకు ఇస్తున్నాను. మా ధర్మానికి లోపం కలుగకుండే విధంగా ఆ రాక్షసాధముణ్ణి మీరు సంహరించాలి. నీ కుమారుణ్ణి ఆజ్ఞాపించు, పంపించు. స తస్య వచనాద్రాజా తం వై పుత్రం ఋతధ్వజమని. ధర్మాత్ముడైన రాజు శత్రుజిత్తు గాలవముని యొక్క మాటలను అనుసరించి తన కుమారుడైనటువంటి ఋతధ్వజునికి మంగళకార్యాలను ఆచరింపజేసి ఆ అశ్వరత్నం మీద కూర్చుండబెట్టి గాలవుని వెంట పంపించాడు. ఆ ముని కూడా ఆ కుమారుని తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళాడు. ఇదంతా చిన్నప్పుడు జరిగినటువంటి వృత్తాంతం నాగకుమారులకి చెప్తున్నాడు. చిన్నప్పుడు జరిగిన వృత్తాంతం, ఇప్పుడు జరుగుతున్నది కాదు, చిన్నప్పుడు జరిగిపోయినటువంటి వృత్తాంతం. గాలపితా ఉవాచ, తండ్రి అడుగుతున్నాడు, గాలవేన సమంగత్వా నృపపుత్రేణ తేన యత్ కృతం తత్కథ్యతాం పుత్రౌ విచిత్రాయుధయోధినా. తండ్రి పలుకుతున్నాడు, అశ్వతరుడు. ఈ నాగకుమారుల యొక్క తండ్రి అశ్వతరుడు అంటున్నాడు, కుమారులారా, ఆ ఋతధ్వజుడనే రాకుమారుడు గాలవమునితో వెళ్ళాడు అని చెప్పారు కదా, తర్వాత ఏం చేశాడు? పుత్రావూచతు, నాగకుమారులు ఇద్దరు చెప్తున్నారు. స గాలవాశ్రమే రమ్యే తిష్టన్ భూపాలనందన సర్వ విఘ్నోపశమనం చకార బ్రహ్మవాదినా. మనోహరమైనటువంటి గాలవముని యొక్క ఆశ్రమంలో నివసిస్తూ వేదవేత్తలైన మునులందరికీ కూడా ఎట్టి విఘ్నాలు లేకుండా చేశాడు. వీరం కువలయాస్వం తం వసంతం గాలవాశ్రమే మదావలేపోపహతో నాజానాద్దానవాధమః. నా అజానాత్ అని వీరుడైనటువంటి ఆ కువలయాశ్వుడు ఋతధ్వజుడు, కువలయం అనే అశ్వం కలిగినవాడు ఆ ఋతధ్వజుడు గాలవముని ఆశ్రమంలో ఉంటున్నాడు అనే విషయం ఈ రాష్ట్రసాధముడికి తెలిసిపోయింది. ఈ గాలవముని చేసే యజ్ఞకార్యాలను విఘ్నం చేసేవాడు కదా, ఇప్పుడు రక్షించడానికి ఈయన వచ్చాడు, ఋతధ్వజుడు అనేటువంటి రాజు వచ్చాడు అనేటువంటి విషయం తెలిసింది. కానీ గాలవముని చేసేటువంటి యజ్ఞయాగాది కార్యాలని విఘ్నపరుస్తున్నాడు. కానీ ఈ గాలవమునిని రక్షించడానికి ఋతధ్వజుడనే రాజు ఉన్నాడనే విషయం తెలియదు అతనికి. అది విషయం. తతస్తం గాలవం విప్రం సంధ్యోపాసన తత్పరం సౌకరం రూపమాస్థాయ ప్రదర్శయితుమాగమత్. వచ్చేశాడు రాక్షసాధముడు. ఏ రూపాన్ని? సౌకరం. సూకరం అంటే పంది, సౌకరం అంటే పంది రూపం. పంది రూపాన్ని ధరించి సంధ్యోపాసన చేసుకుంటున్నాడు పాపం ఆయన. ఆయనని ఇబ్బంది పెట్టడానికి, విఘ్నపరచడానికి వచ్చేశాడు. ముని యొక్క ఆశ్రమానికి వచ్చేసాడు ఈ రాక్షసాధముడు. ముని శిష్యైరథోత్కృష్టే శీఘ్రమారుహ్య తంహయం. గాలవముని శిష్యులు గట్టిగా కేకలు వేశారు.
రక్షించండి రక్షించండి అన్నారు. వచ్చేసాడు కదా మరి వాడు శూకర రూపంలో. బాణాలు తీసుకున్నాడు వృతధ్వజుడు, గుర్రాన్ని అధిరోహించాడు, వరాహం ఉన్న చోటుకి పరిగెత్తాడు చంపేద్దామని. ఒక్క బాణంతో ఆ రాక్షసుడిని కొట్టాడు. లోహమయమైన ఆ బాణంతో కొట్టబడిన ఆ క్రూర జంతువు తనని తాను రక్షించుకోవడానికి పర్వతాలు, చెట్లు దట్టంగా ఉండే మహారణ్యానికి పారిపోయాడు వాడు. దెబ్బ తగిలింది, చచ్చాడో లేదో, చచ్చాడని ఎప్పుడో చెప్తాడు. మహారణ్యానికి పారిపోయాడు. ఈ కువలయం అనే పేరు కలిగినటువంటి గుర్రం కూడా ప్రేరేపింపబడినదై వేగంగా ఆ రాక్షసుని అనుసరించి పరిగెడుతోంది. అతిక్రమ్యాధ వేగేన యోజనాని సహస్రశః, వేల కొలది యోజనాలు పరిగెత్తుకుంటూ పోతున్నాడు వాడు. నిన్న మనం అనుకున్నాం ఏదో 2000 యోజనాలు అంటే 20,000 కిలోమీటర్లు ఎంతో వస్తుందండి అని చెప్పాను మీకు. వేల కొలది యోజనాలు పరిగెట్టుకుంటూ పోతున్నాడు. వెనకాల ఈయన పరిగెత్తుకుంటూ ఈయన గుర్రం మీద ఈయన వెడుతున్నాడు. ఆ రాక్షసుడు వెళ్ళి ఒక గోతిలో పడ్డాడు. ఆ గొయ్యి ఉంది, ఆ గోతిలో పడ్డాడు. తస్యానంతరమేవాధ సజాశ్వీ నృపతే సుతః, అశ్వారూఢుడైనటువంటి రాకుమారుడు కూడా రాక్షసుడిని వెంబడిస్తూ కటిక చీకట్లో ఆ గోతిలోనే ఈయన పడ్డాడు. గుర్రంతో సహా ఈయన కూడా పడ్డాడు. తతో నాదృశ్యత మృగస్స తస్మిన్ రాజసూనునా ప్రకాశం చ సపాతాళమపశ్యత్తత్ర చార్చిషా, ఆ క్రూరముఖం రాకుమారుడికి కనిపించలేదు. అక్కడ కాంతులు విరజిమ్మేటువంటి పాతాళలోకాన్ని చూశాడు. అంటే గొయ్యి అంటే పాతాళలోకం అనమాట. అది పాతాళలోకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ పెద్ద కాంతులు విరజిమ్మేటువంటి ఒక పాతాళలోకం అది. తతోపశ్యత్స సౌవర్ణం ప్రాసాద శతసంకులం, ఈ పాతాళలోకం ఎలా ఉందయ్యా అంటే వందల కొలది బంగారు భవనాలు, బంగారంతో నిర్మించిన భవనాలు, అందమైన ప్రాకారాలు. అమరావతి నగరంలా ఉంది, ఇంద్రపురిలాగా ఉన్నది. పట్టణాన్ని చూశాడు. తత్ ప్రవిశ్య చ నాపశ్యత్ తత్ర కంచిన్నరం పురే భ్రమతా చ తతో దృష్టా తత్ర యోషిత్వరాన్విత. మనుషులెవరూ కనిపించలేదు, కానీ అటు ఇటు హడావుడిగా తిరుగుతోంది ఒక స్త్రీ, చిలికత్తి అనమాట. ఇప్పుడు అసలు రాకుమారికి వస్తున్న తర్వాత ఒక స్త్రీ కనిపించింది. సా పృష్టా తేన తన్వంగీ ప్రస్థిత క్వేతి కస్యవా, నీవెవరవు, ఎక్కడికి వెళుతున్నావు, అసలు ఏమిటి ఇదంతా రాకుమారుడు అడిగాడు. ఏమీ బదులు ఇవ్వకుండా గబగబా మేడెక్కి వెళ్ళిపోయింది. ఎవరో వచ్చిన వాళ్ళందరికీ చెప్పేస్తారేంటి, నా పేరు ఇది, మా ఇల్లు ఇది, మా ఇంట్లో ఇవన్నీ ఉన్నాయి సుమా, ఇంకో ఇక్కడ గుమ్మాలు ఉన్నాయి, అక్కడ ఉన్నాయి చెప్పేస్తారా ఇవన్నీ. ఇంటికి ఎవరైనా వస్తే అసలు నువ్వెవరవయా బాబు అని అంటారు. సోప్యశ్వమేకతో బద్ధ్వా తామేవానుససార వై విస్మయోత్ఫుల్లనయనో నిశంకో. చూసారా ప్రయోగం, నిశంకో, శంకా శబ్దం మన సంస్కృత శబ్దం. నిశంకో నృపతే సుతః, రాకుమారుడు కూడా గుర్రాన్ని ఒక చోట బంధించి ఆశ్చర్యంతో వికసించిన కన్నులు కలిగిన వాడే ఎంతమాత్రం సంశయించకుండా ఆ స్త్రీని అనుసరించి ఇతను మేడెక్కేశాడు. ఏంటో తెలుసుకోవాలని. తతోపశ్యత్ సువిస్తీర్ణే పర్యంకే సర్వకాంచనే నిషణ్ణాం కన్యకామేకాం కామయుక్తాం రతిం యథా. అక్కడ భవనంలోకి వెళ్ళిపోయాడుగా. ఎలా ఉందంటే ఒక స్త్రీని చూశాడు అక్కడ. చంద్రుని వంటి ముఖం, అందమైన కనుబొమలు, బలిసిన పెరుదులు, బలిసిన వక్షోజాలు కలిగినది, దొండపండు వంటి పెదవులు కలిగినది, సన్నని శరీరము కలది, నల్లని కలువ వంటి కన్నులు కలది, ఎర్రని ఎత్తైన గోళ్ళు కలది, నవ యౌవనవతి, తామ్రవర్ణము వంటి వర్ణము కలిగిన హస్తములు పాదములు కలది, ఏనుగు తొండము వంటి తొడలు కలిగినది, అందమైన దంతములు కలది, నల్లని సన్నని కదలకయున్న ముంగురులు కలిగినది, ఒక కన్యకను చూచెను. శుభలక్షణాలు కలిగినటువంటి శుభ స్త్రీ లక్షణాలు కలిగినటువంటి వీళ్ళంతా కూడా అన్ని శాస్త్రాలు చదివేసిన వారు.
అందుకని ఇంతలా వర్ణిస్తారు. ఇదేదో వర్ణించారు, స్త్రీని వర్ణించారని చెప్పి అనుకోకండి. ఇదంతా కూడా శుభస్త్రీ లక్షణాలు ఇవి. ఆమె బంగారపు ఆసనం మీద కూర్చుని ఉంది, శృంగార సౌందర్యంతో రతీదేవిలాగా ఉన్నది. అటువంటి స్త్రీని చూశాడు రథధ్వజుడు. తాన్ దృష్ట్వా చారు సర్వాంగీ మనంగాంగలతామివ, అందమైన సమస్త అవయవముల కలది మన్మథ లతలా ఉన్న ఆ సుందరిని చూసి ఈమె పాతాళలోకము యొక్క దేవత అనుకున్నాడు రథధ్వజుడు. సా చతుష్ట్వైవ తంబాల నీలకుంచిత మూర్ధజం, మంగళస్వరూపురాలైనటువంటి కన్యకను నల్లని ఉంగరాల జుట్టుతో ఇందాక వర్ణించిన లక్షణాలతో కాదు ఇంతవరకు కన్యకని వర్ణించాడు. ఇప్పుడు ఈమె రాకుమారుని చూసింది అని చెప్తూ ఎలా ఉన్నాడు రాకుమారుడు అంటే, నల్లని ఉంగరాల జుట్టు, బలిసిన వక్షస్థలం ఛాతి, భుజాలు బలిసిన భుజాలు, బలిసిన బాహువులు, అందమైన పురుష లక్షణాలు కలిగినటువంటి ఆజానుబాహుడైనటువంటి ఈ రాకుమారుని చూసి ఇతడు ఎవరో కాదు మన్మథుడే అని తలపోసింది ఆమె. అతనేమనుకున్నాడు, ఈమె రతీదేవియే అని అతడు అనుకున్నాడు. ఈమె ఏమనుకుంది, ఇతడు మన్మథుడే అనుకుంది. అంటే పరస్పరము ఇష్టము కలిగినది అన్నమాట. ఉత్తస్థౌచ శుభాచార చిత్తక్షోభమవాపసా, శుభాచారాలు కలిగినటువంటి ఆ సుందరి అతన్ని చూస్తే సిగ్గుపడుతూ దీనంగా లేచి నిలబడింది. మనస్సులో సంక్షోభం కలిగింది. అంటే కోరిక కలిగింది అంటే సంక్షోభమే కదా అది. కోయం దేవోధయక్షోను గంధర్వో ఓరగోపి వా విద్యాధరో వా సంప్రాప్త కృత పుణ్యాపతిర్నర. ఏమండి, ఎవరితడు? ఇక్కడికి వచ్చినటువంటి ఈ వ్యక్తి దేవుడా, యక్షుడా, గంధర్వుడా, నాగలోక నివాసి అయిన సర్పమా, విద్యాధరుడా, లేక ఏ పుణ్యస్త్రీకి భర్తయా? ఎవరయ్యి ఉంటారు? ఈ పురుషుడు ఎంత అందంగా ఉన్నాడు. ఏవం విచింత్య బహుదా నిశ్వస్య చ మహీతలే ఉపవిశ్య తదా భేజే సా మూర్ఛాం మదిరేక్షణ. మత్తెక్కిన కన్నులు కలిగిన ఆ కన్యక అనేక విధంగా ఆలోచిస్తూ నిట్టూర్పులను విడిచి నేలపై కూర్చుని మూర్ఛబోయెను. మూర్ఛపోవడం అంటే అర్థం ఏంటంటే ఏమీ తెలియని స్థితి అని అర్థం. మూర్ఛపోవడం అంటే ఏదో అనుకోకండి, ఏమీ తెలియని, తనని తాను తెలియని పరిస్థితి అని అర్థం. సోపి, ఈమె పరిస్థితి అది. సోపి కామశరాఘాతమవాప్య నృపతే సుతః తాం సమాశ్వాసయామాసనభేతవ్యమితి భ్రువన్. మన్మథ బాణాలతో కొట్టబడిన వాడై ఆ కన్యకను భయపడవద్దు అని ఓదార్చెను. అంటే దగ్గరగా వెళ్ళాడు అనమాట. కోరుకుంటున్నాడు కదా, మరి దగ్గరగా వెళ్ళాడు అనమాట. ఏం భయం లేదు అని. ఆమెకు భయం ఉందో లేదో ఈయనకి తెలుసా? ఆమెకు భయం ఉంటే ఆమెను రక్షించడానికి ఎవరూ లేరా? అంటే పరస్పరం ఇష్టభావం కలిగింది కాబట్టి దగ్గర, ఇంకా అంటే ఈమె ఈ పైన ఇంకా నాది అనే భావం మనసులోకి వచ్చేసిందనమాట. దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఎవరు ఓదారుస్తారు? అందరూ ఓదారుస్తారా? నాది అనే భావన కలిగితే కదా ఓదార్పు. కాబట్టి భయపడవలదని ఓదార్చెను. నభేతవ్యం అని. సా చ స్త్రీ యదా దృష్టా పూర్వంతేన మహాత్మన తాళవృంతముపాదాయ పర్యవీజయదాకుల. అంతా కావ్యం అంటే కావ్య లక్షణాలు ఇదంతా. పురాణం అంటే కావ్యం, నాటకం, వేదాంతం లేని విషయం అంటూ ఉండదండి ఇందులో. పురాణం అంటే అంత గొప్పది. ఒక పురాణం గట్టిగా ఒక్కసారి ఓ పురాణం చదివేశామంటే ఆ విజ్ఞానం ఇంత అంతా కాదు. ఎంత దివ్య దృష్టి కలిగిన వాడైనా, ఎప్పుడో లక్షల కోట్ల సంవత్సరాల నుంచి వస్తున్న మన్వంతరాలన్నింటినీ వర్ణించేశాడు ఆయన. ఎలా తెలిసింది వ్యాసుడికి? వాళ్ళంతా దివ్య పురుషులు వాళ్ళంతా. సరే, ఆ కన్యక మన్మథ బాణాలు కొట్టబడినటువంటి కామంచేత ఉద్విగ్నురాలయ్యింది కదా, ఆ పురుషుని కోరుకుంటోంది. ఒక విసనకర్ర తీసుకుని ఆ కన్యకను వీచసాగెను. ఎందుకని? వేడిమి, కామంతో పీడితురాలయ్యింది కదా. కావ్యంలో ఇలాగే వర్ణిస్తారు. కామంతో
నాయికని వర్ణించేటప్పుడు కావ్యాల్లో కామంతో ఆమె ఎక్కువ వేడిమి వచ్చేసినప్పుట చల్లని ఈ తడిపిన తామరాకుల్ని ఆ ఒంటి మీద ఈ చెలికత్తెలు ఏం చేస్తారంటే ఆ ఒంటి మీద పెడితే ఆ తామరాకులన్నీ కూడా ఒక్కసారి ఎండిపోయి ముక్కలు ముక్కలు అయిపోయి అని చెప్పి వర్ణిస్తాడు ఇందులో కావ్యాల్లో. అంటే అంత వేడిమన్నమాట. ఇది కామ తీవ్రత అన్నమాట. ఇక్కడ కూడా అంత వర్ణించలేదు కానీ ఇక్కడ కూడా వర్ణించాడు. ఓ విసనకర్ర తీసుకుని విసరసాగాను అంటే ఆమె కామపీడితురాలైనది. ఎక్కువ వేడిమిస్తే విసనకర్ర బట్టి విసురుకుంటాం కదా, అలాగనమాట. ఇంతవరకు లేని పరిస్థితి ఇప్పుడు వచ్చింది అంటే కామోద్విగ్నురాలు అయినది అని అర్థం. సమాస్వస్థ తదా పృష్ట తేన సా మోహకారణం. చెలికత్తి అడుగుతోంది, ఏమిటి నీకు ఇంత మోహానికి కారణం ఏమిటి? ఇంతవరకు బాగానే ఉన్నావు కదా, ఏమిటి ఈ క్షణంలో ఏమైంది నీకు ఇప్పుడు? కించిల్ లజ్జాన్వితా బాల తస్యై సఖ్యైన్యవేదయతు. బాధను ఎవరికొరకు చెప్పుకోవాలి కదా. లజ్జాన్విత సిగ్గుతో కూడుకున్నదై తన చెలికత్తికి అన్న విషయం అంతా చెప్పేసింది. ఈ పురుషుడిని నేను కోరుకుంటున్నాను, మన్మథుడులాగా ఉన్నటువంటి ఈ పురుషుని నా మనసులో కోరుకున్నాను కాబట్టి నాకు ఈ సంక్షోభం కలిగింది, ఈ వికారాలు కలిగినాయి. మన్మథ వికారాలు అంటారు వీటినన్నిటిని. సా చాస్మై కథయామాస నృపపుత్రాయ విస్తరాత్ మోహస్య కారణం సర్వం తద్దర్శన సముద్భవం యథాతయా సమాఖ్యాతం తద్వృత్తాంతంచ భామిని. ఈ చెలికత్తి ఏం చేసింది? రాకుమారుడికి మొత్తం విషయం అంతా చెప్పేసింది. అయ్యా, నిన్ను చూసినందువల్ల ఇంతవరకు బాగానే ఉంది మా స్నేహితురాలు, ఇప్పుడే ఈ రకమైన వికారాలు సంక్షోభాలు అన్నీ వచ్చేసేయి. సఖ్యువాచ. ఇప్పుడు ఇంకా ఆమె సంగతి చెప్పాలి కదా. ఎవరీమె? ఈ బంగారు భవనంలో ఉన్నటువంటి ఇంత అందమైన స్త్రీ ఎవరు చెప్పాలి కదా. సఖ్యువాచ విశ్వావసురుతి ఖ్యాతో దివి గంధర్వరాట్ ప్రభో తస్యేయమాత్మజా శుభ్రూ నామ్నా ఖ్యాత మదాలసా. మదాలసా వృత్తాంతం ప్రారంభమైంది చూడండి. ఇదే మదాలస ఉపాఖ్యానం. ఎంత గొప్ప ఉపాఖ్యానం మార్కండేయ పురాణంలో. స్వర్గంలో విశ్వావసు అనే ప్రసిద్ధి కలిగిన గంధర్వరాజు ఒకడు ఉన్నాడు. ఆమె పేరు మదాలస. ఎంతో అందమైన, ఆమెని మించిన అందగత్తె ఎక్కడ ముల్లోకాల్లో ఎవరూ లేరు. పాతాళకేతు అనే రాక్షసుడు, ఈమె విశ్వావసుని కుమార్తె. పాతాళకేతు అనే రాక్షసుడు పాతాళంలో నివసిస్తున్నాడు. ఒకసారి ఆమె ఉద్యానవనానికి వెళ్ళింది. ఈ రాక్షసుడు మాయతో చీకటిని సృష్టించి స్వర్గలోకంలో అపహరించేసి ఇక్కడికి తీసుకొచ్చేసాడు. పాతాళలోకాన్ని తీసుకొచ్చాడనమాట. స్వర్గలోకంలో ఉండే విశ్వావసు యొక్క కుమార్తె గంధర్వరాజు దొంగలించి తీసుకొచ్చేసాడు. వచ్చే త్రయోదశి నాడే ముహూర్తం కూడా పెట్టుకున్నాడు. ఈ రాక్షసులు ముహూర్తం కూడా పెట్టుకున్నాడు. ఈయన వచ్చే త్రయోదశి నాడు పెళ్లి చేసుకుంటాడట. ఎంత అన్యాయం! శూద్రుడు వేదశ్రవణానికి వేద పఠనానికి అర్హుడు కాడు అన్నట్టుగా ఎందుకంటే ఎవరి ధర్మాలు వాళ్ళవి, అందరికీ అన్ని ధర్మాలు ఉన్నాయి. నీ ధర్మం నాకెందుకు, నా ధర్మం నీకెందుకు? నీ ధర్మం నువ్వు పాటిస్తే చాలు, నా ధర్మం నేను పాటిస్తే చాలు. నీ ధర్మంలోకి నేను చొరబడి నా ధర్మంలోకి నువ్వు చొరబడి అవసరం లేదు. దానివల్ల ఎంత మహాపాపం. నీ స్వధర్మే నిధరం స్నేయ అని, పరధర్మాన్ని పరధర్మో భయావహ అని. నీకెందుకు పరధర్మాన్ని ఆచరించడం, నీకెందుకు అంత ఆతృత? నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు. ముందు నీ ధర్మాన్ని నువ్వు ఆచరించాలి కదా, నీ జన్మ అక్కడికే సరిపోతుంది. అలా కాదండి, నీ ధర్మం కూడా నాకు కావాలని, ఇది ఎక్కడ న్యాయం? కాబట్టి తీసుకొచ్చేసాడు. త్రయోదశి నాడు పెళ్లి చేసుకుంటాడట. కాబట్టి సౌందర్యవతి అయినటువంటి ఈమెను పెళ్ళాడడానికి ఎంతమాత్రం అర్హుడు కాడు. వీడు చూస్తే రాక్షసుడు, వికృతాకారుడు, దుష్టబుద్ధి, అన్నీ చెడ్డ పనులే. వీడొచ్చి మా కన్యకని, మా ఈమెని పెళ్లి చేసుకుంటాడట. ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుంది నిన్నటి రోజున. అప్పుడు కామధేనువు ప్రత్యక్షమై ఈ విధంగా పలికింది, అమ్మ నువ్వు భయపడకు, మనుష్యలోకంలో నుంచి వాడు వస్తాడు, నిన్ను
బాణాలతో ఈ రాక్షసాధముని చంపేస్తాడు, అచిరకాలంలోనే నీకు భర్త అవుతాడు అని చెప్పి సురభి చెప్పింది కామధేనువు. అందువల్ల ఆత్మహత్య చేసుకుందామన్న ఆమె ఆత్మహత్య చేసుకోలేదు. ఏమో ఏం జరుగుతుందో. అహంత్వస్యా సఖీనాంనా కుండలేతి మనస్విని, నేను కుండల అని పేరు కలిగిన ఈమె యొక్క చెలికత్తెను, నేను వింధ్యవంతుని కుమార్తెను, పుష్కరమాలి యొక్క భార్యను. శుంభాసురుడు నా భర్తని చంపేశాడు, వైధవ్యాన్ని పొందాను, పారమార్థికాన్ని పొందాలని చెప్పి ఒక తీర్థం నుండి మరొక తీర్థానికి సంచరిస్తున్నాను. వరాహ రూపాన్ని ధరించినటువంటి దుర్మార్గుడైనటువంటి పాతాళకేతు అనే రాక్షసుణ్ణి ఎవరో బాణంతో కొట్టారు. ఇతనే. నేను నిజాన్ని తెలుసుకున్నాను, ఇదేదో జరుగుతోందని చెప్పి నేను తొందరగా ఇచ్చటకు వచ్చాను. ఎవరో దుష్టత్వాన్ని ఆచరిస్తున్న ఆ రాక్షసుడు ఎవరో కొట్టి చంపేశారు, ఇది నిజము. త్వయి ప్రీతిమతి బాలా దర్శనాదేవ మానవ, నీ యందు ప్రీతి కలిగి ఉన్నది ఈమె. ఎవరు పురుషులను చూస్తే ప్రీతి అందరికీ కలగదు, అందరి యందు స్త్రీలకు ప్రీతి కలగదు, రాసిపెట్టి ఉంటే ప్రీతి కలుగుతుంది. నీ యందు ప్రీతి కలిగింది అంటే ఈ రాక్షసుడిని ఎవరు చంపారో వాళ్ళ యందే ప్రీతి కలిగి ఉండాలి. జ్యోతిషం అలా చెప్తోంది, కామధేను అలా చెప్పింది. ఆ ప్రీతి వల్లనే, నీ అందలి ప్రీతి వల్లనే మోహాన్ని కూడా పొందింది. నీవు తప్ప మరి ఎవరుని ఈ సుందరాంగి పెళ్లి చేసుకున్న దుఃఖాన్నే పొందుతుంది. నీ అందే ఈమె హృదయం అనురాగంతో కూడుకున్నది. మరొకడిని పెళ్లి చేసుకుంటే ఒకవేళ బ్రతికున్నంతకాలం దుఃఖంతోనే ఉంటుంది. సురభి చెప్పిన మాటలు వ్యర్థము కావు. అందువల్ల ఈ వృత్తాంతమంతా నీకు నేను చెప్పాను. ఈమె తనకిష్టమైన వాడిని కానీ పెళ్లి చేసుకుంటే నేను హాయిగా మనశ్శాంతితో నా మానాన్ని నేను వెళ్ళిపోతాను. మరుజన్మలో వైధవ్యం రాకుండా పారమార్థికంగా వ్రతాన్ని ఆచరించుకుంటూ ఉంటాను. ఓ బుద్ధిమంతుడా, నీవెవరవయ్యా? ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? నీవు దేవుడివా, రాక్షసుడివా, గంధర్వుడివా, నాగరాజువా, కిన్నరుడివా? ఇక్కడ ఎవరూ మనుషులు ప్రవేశించలేరే. నీ వంటి మనుష్య శరీరం అసలు ఎక్కడా ఉండదే. ఇక్కడ నేను నిజమే చెప్పాను నీకు అన్నీ, నువ్వు అబద్ధం చెప్పకే, నిజమే చెప్పు. ఏం జరిగింది? నువ్వెవరు అసలు? అంత ఆశ్చర్యం, నీ యందు మోహం చెందింది మా గంధర్వరాజ పుత్రిక. ఏమిటి? నీవెవరు అసలు? ఏదో సంబంధం ఉండాలి, సంబంధం లేకపోతే నీ యందు ప్రీతి ఎందుకు కలిగింది ఆమెకి? మనసులో సందేహం వచ్చేసింది. ఆ రాక్షసుడిని చంపినవాడు నీకు భర్త కాగలడని చెప్పిందిగా, ఆ రాక్షసుని చంపేసిన వాడు ఇతనే అయి ఉండొచ్చని సందేహం వచ్చేసింది ఆమెకి. కువలయాశ్వవాచ, కువలయాశ్వుడు చెప్తున్నాడు, అంటే ఋతధ్వజుడైన రాకుమారుడు చెప్తున్నాడు. యన్మాం పృచ్ఛసి ధర్మజ్ఞే కస్త్వం కిం వా సమాగతః తచ్ఛృణుష్వామల ప్రజ్ఞే కథయామ్యాదితస్తవ రాజ్ఞః శత్రుజితః పుత్రః పిత్రా సంప్రేషిత శుభే. ఓ ధర్మం నెరిగిన దానా, నీవెవరువు, ఎందుకు వచ్చినావు అని చెప్పి నన్ను అడుగుతున్నావు కదా. ఓ స్వచ్ఛమైన జ్ఞానము కలిగిన దానా, అంతా నువ్వు నిజమే చెప్పవు, నేను నిజమే చెప్తాను. మొదటి నుంచి నా వృత్తాంతాన్ని చెప్తున్నాను. శత్రుజిత్ అనే రాజు యొక్క రాకుమారుని నేను, నా తండ్రి నన్ను పంపించాడు. నేను మునులను రక్షించడానికి గాలవముని ఆశ్రమానికి వచ్చాను. నేను గాలవముని యొక్క ఆశ్రమానికి వచ్చినప్పుడు ఎవడో ఒక రాక్షసాధముడు వరాహ రూపాన్ని ధరించి విఘ్నాన్ని కలిగించడానికి వచ్చాడు. అతడు నేను అర్ధచంద్రాకార తేజస్సుతో ప్రకాశిస్తున్న బాణంతో కొట్టేశాను. నేను వేగంతో చీకట్లో పారిపోతూ ఈ గోతిలో పడ్డాడు. నేను కూడా అశ్వారూఢునే వచ్చి గోతిలో పడ్డాను. నేను ఇదిగో నీ దగ్గరికి వచ్చాం. ఇది జరిగినటువంటి విషయం. చీకటిలో ఒంటరిగా సంచరిస్తూ ఉండగా ఏదో వెలుతురు కనిపడింది. నిన్ను నేను చూశాను. పోనీ నీవెవరు అని అడిగితే నువ్వు సమాధానం చెప్పావా? నువ్వు మేడెక్కి నువ్వు వెళ్ళిపోయావు.
నిన్నే అనుసరిస్తూ ఈ భవనాన్ని నేను వచ్చాను. పోనీ అప్పుడే చెప్పింది విషయం చెప్తే నేను నా మానాన్ని నేను వెళ్ళిపోయేవాడిని కదా, నువ్వు చెప్పావా? నువ్వెవరు అంటే మాట సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయేవి. నేను చెప్పేదంతా నిజము. నేను దేవుణ్ణి కాదు, రాక్షసుని కాదు, నాగరాజుని కాదు, గంధర్వుని కాదు, కిన్నరుని కాదు. ఓ కుండల, ఆమె పేరు కుండల, ఓ కుండల, దేవతలందరూ నాకు పూజ్యులే. నేను దేవతని కాదు, దేవుణ్ణి కాదు, కేవలం మానవుణ్ణి. పుత్రావూచతు, తండ్రికి చెప్తున్నారు కదా నా కుమారులు ఇద్దరు, నాన్న ఇంతవరకు జరిగింది. కుమారులు చెప్పారు. తతః ప్రవృష్టా సా కన్యా సఖీవదనముత్తమం లజ్జాజడం వీక్షమాణ కించిన్నోవాచ భామిని. ఆ కన్యక మదాలస సిగ్గుతో పక్కనే వింటోంది ఈమె. ఆ పక్కనే ఇప్పుడు ఇటువంటి కావ్యాలు వర్ణించేటప్పుడు ఇటువంటి వింటున్నప్పుడు విననట్టు నటిస్తారట సిగ్గుతో. ఇప్పుడు పార్వతీదేవిని పరమేశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేయి అని చెప్పి మధ్యవర్తులు వచ్చారు. ఎక్కడికి? ఎవరి దగ్గరికి వచ్చారు? హిమవంతుడి దగ్గరికి వచ్చారు. నీ కుమార్తెని పంపించింది కూడా శంకరుడే. మీరు వెళ్ళండి, నేను వెళ్తే బాగుండదు, నేనే వెళ్ళి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేసేయంటే చేస్తాడా? పో అంటాడు. మధ్యవర్తులు కూడా బలంగా ఉండాలి. సప్తర్షులు మీరు వెళ్తే బాగుంటుంది, వెళ్ళి నా పక్షాన్ని వెళ్ళి అడగండి అని చెప్పి పంపించాడు. వెళ్ళి సప్తర్షులు అడుగుతున్నారు, నీ కూతుర్ని శంకరుడు అడుగుతున్నాడు, కోరుకుంటున్నాడు. శంకరుడు జగత్తుకు తండ్రి అయ్యా, నువ్వు పెళ్లి చేస్తే నీ కూతురు తల్లి అవుతుందయ్యా, శంకరుడికి ఇచ్చి పెళ్లి చేసే అంత భాగ్యం నీకు కలుగుతుందా? పెళ్లి చేయి, నీ కూతుర్ని ఇవ్వయ్యా, నిన్ను అడగడానికి వచ్చావంటే పక్కన పార్వతీదేవి, అసలు పార్వతీదేవి ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసిందో శంకరుని పెళ్లి చేసుకోవడానికి. లీలా కమలపత్రాణి గణయామాస పార్వతీ, కుమార సంభవంలో శ్లోకం, కాళిదాస్ శ్లోకం. ఆమె ఏం చేసిందంటే చూడండి, చేతిలో తామర పువ్వు ఉందిట, పక్కన తామర పువ్వు రేకులు లెక్క పెడుతుందంట. 1 2 3 4 5 6 ఇలా పువ్వులు 1 2 3 4 అని. అంటే ఏంటో తెలిసినా ఏమీ తను విన్నట్టు, ఈ వివాహ వృత్తాంతం ఏది తాను విన్నట్టు ఓ నటన అన్నమాట. అంటే సిగ్గుతో హావభావాలన్నీ లోపల దాచుకోవాలి. అర్థమైందా? పగలబడి నవ్వేయకూడదు. పగలబడి నవ్వే ఆహా ఓహో అని ఇటువంటి ఇప్పుడు జరుగుతున్నదంతా అదేగా. ఆహా ఓహో అని చెప్పి అనేయకూడదు. ఆ కలిగిన భావాన్ని కూడా మనసులో ఉంచుకోవాలి. మనసులో ఉంచుకోవాలంటే ఎలా కుదురుతుంది? కొంచెం మనసుని ఇంకొక దారి మళ్లించాలి కదా. అందుకే లీలా కమలపత్రాణి గణయామాస పార్వతీ. ఆ కమలపత్రాలు, ఈ తామరాకు యొక్క ఈ రేకులు 1 2 3 4 లెక్కపెడుతోంది. ఇక్కడ కూడా ఈమె కూడా పక్కనే ఉంది, మదాలస కూడా. ఏమో తన మానాన్ని తను ఉన్నట్టుగా కేవలం స్నేహితురాల వైపు చూస్తోంది, ఏమీ పలకకుండా ఏదో విననట్టు సిగ్గుతో. తత్సఖీ పునరప్యేనాం ప్రహృష్టా ప్రత్యువాచ యథావత్ కథితంతేన సురభ్యా వచనానుగం. చెలికత్తె బాగా సంతోషించి తన కన్యకతో చెప్తోంది, చూసేవా ఎంత అదృష్టమో, సురభి చెప్పిన మాటలు నిజమైనవి. నిన్ను పెండ్లాడే ఆ రాకుమారుడు నీ దగ్గరికే వచ్చాడు. కుండలావువాచ వీర సత్యమసందిగ్ధం భవతాభిహితం వచః నాణ్యత్ర హృదయం హస్య దృష్ట్వా ధైర్యం ప్రయాస్యతి. నిజమే పలికావు. మరి ఒకరిని చూసి ఈమె ఇప్పుడు తగని వ్యక్తి అయితే, సంబంధం లేని వ్యక్తి అయితే ఈమె వికారాన్ని ఎందుకు చెందుతుంది? ఈమె హృదయం వికారం ఎందుకు చెందుతుంది? నువ్వు తగిన వ్యక్తివి కాబట్టి, యోగ్యమైన వ్యక్తివి కాబట్టి నీ యందు ఈమె కామ వికారాన్ని పొందింది. ఇప్పుడు చంద్రమేవాధికా కాంతి సముపైతి రవిం ప్రభా. ఏమమ్మా, అధికమైన కాంతి ఎవరిని పొందుతుంది? చంద్రుని పొందుతుంది. తేజస్సు ఎవరిని పొందుతుంది? సూర్యుని పొందుతుంది. ఐశ్వర్యం ఎవరిని చేరుతుంది? ధన్యపురుషుని చేరుతుంది. ధైర్యం ధీరుని చేరుతుంది. ఓర్పు ఎవరిని చేరుతుంది? ఉత్తమ పురుషుని చేరుతుంది. వాడికే సహనం, ఉత్తమ పురుషుడికే సహనం. సందేహం లేదు, నిస్సందేహంగా నీవే ఆ రాక్షసాధముని సంహరించావు.
ఆ సురభి చెప్పిన మాటలు నిజమైనవి. ఓ వీరుడా, ఈ కన్యక ధన్యురాలు, భాగ్యవంతురాలు, శాస్త్రోక్త ప్రకారము చేయవలసినది చేయము. పిత్రావూచతు, కుమారులు చెప్తారు. పరవానహమిత్యాహ రాజపుత్ర సదా పితు, రథధ్వజుడని రాకుమారుడు, నేనిప్పుడు ఇతరుల సొత్తును అయితిని అన్నాడు. ఇప్పుడు ఇదే కుమార సంభవంలో పరమేశ్వరుడు పార్వతీదేవికి తన ప్రేమను చెప్పడానికి, ఇదిగో నేను నీకు దాసుడనైతిని అన్నాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, నేను ఇప్పుడు పరసొత్తును అయితిని, అంటే నీ సొత్తును అయిపోయాను. ఇప్పటివరకు నా మీద నాకు అధికారం ఉంది, ఇప్పుడు ఇంకెక్కడి నుంచి నా మీద నాకు హక్కు లేదు, నా హక్కులన్నీ పోయినాయి. ఎవరు తీసేసుకున్నారు? నువ్వు తీసేసుకున్నావు అని చెప్పడం అనమాట. ఒక్కసారి తుంబురుని స్మరించింది. మరి వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలి కదా. తుంబురుడు వచ్చాడు, దర్భలు పట్టుకుని అన్నీ పట్టుకుని శాస్త్రోక్త విధిని అనుసరించి ఆ కన్యకని రాకుమారునికి ఇచ్చి పెళ్లి చేశాడు. కుండలా ఉవాచ, నీకు అంటే చూసారా, ఆడబిడ్డని పెళ్లి చేసిన తర్వాత పంపించేటప్పుడు కొంచెం చెప్తారు కదా, మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోయి, ఆమెకేమీ కష్టాన్ని కలిగించకే, ఇంతవరకు పువ్వుల్లో పెట్టి పెంచాం మేము, నువ్వు కూడా జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు ఎవరు చెప్పాలి? ఇక్కడే కన్యక ఉంది కాబట్టి, స్నేహితురాలు ఉంది కాబట్టి చెప్తోంది. నీ వంటి వాళ్ళకి ఉపదేశం చేయవలసిన అవసరం లేదు. అయినా కూడా సన్నని నడుము కలిగిన ఈమె యందు నాకున్న స్నేహము కారణముగా, మళ్ళీ ఈమె యందు నాకున్న స్నేహం కారణంగా కాదు, సన్నని నడుము కలిగిన ఈమె యందు అత్యంతము మరి అందగత్తె అయినటువంటి ఈమె యందు నాకున్న స్నేహం కారణంగా నీకు చెప్తున్నాను, ఈమెని జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే భార్య లేకుండా ధర్మార్థ కామ మోక్షాలని పొందడం సమర్థం కాదు. కాబట్టి ఈ త్రివర్గం అనేది, ధర్మార్థ కామములనేటువంటివి చక్కగా పరిరక్షించుకున్నప్పుడే కదా మోక్షం లభించేది. ఈ త్రివర్గం అనేది దాంపత్యమును ఆశ్రయించి ఉన్నది.